అనిత లేదా? అమృత అండ్ బ్యాచ్ అందరూ ఉన్నారా? ఉన్నాను సార్. అమృత అండ్ బ్యాచ్. స్టెఫీ, వేరు స్టెఫీ అటెండెన్స్ ఇచ్చింది లేదు ఇక్కడ. వాట్ హ్యాపెండ్ టు స్టెఫీ? నిషార్ ఉన్నాడా? నిషార్, గౌతమి, దుర్గా, వెర్ ఇస్ నిషార్? సూర్య ఓకే. జ్యోతిశ్రీ ఉందా? చేశారా? టాస్క్ అన్ని కంప్లీట్ చేశారా? చెప్పాను కదా ఆల్రెడీ కంప్లీట్ చేయమని. జ్యోతిశ్రీ ఏంటి డౌట్? Guys, okay, I can start, right? Pravalika is there. Lavanya and Pravalika, are you there? Lavanya and Pravalika. Tanuja Pilla is there. Tanuja Reddy is also there. Lovita Madhuri ఉంది కదా. సౌమ్య ఉందా? సౌమ్య is there. హారిక ఇదిరా. హారిక కూడా ఉంది. ఓకే. నిషార్ ఒక్కడే లేడు. 31 వచ్చారేంట్రా? 44, 46 రావాలరా. పోయినా ఉందా? పోయినా లేదు. వై? అభిగడు లేడు. వై? మధు ఉన్నాడా? మధు కాంత్ కెల్లా అండ్ ఇంకొక మధు ఉండాల. వాడేడి? అన్నా ఎంబీఏ మధు లేడు. బాలాజీ లేడు. బాలాజీ ఉన్నాడా? మౌనిష్ బాలాజీ ఏడి? విజ్ఞాన్, మీకు 2 కిల్స్ ఏమన్నా. ఒకటి, మీరు హ్యాకథాన్స్ లో ఒక్కటైనా పార్టిసిపేట్ చేస్తుంటే దాని డీటెయిల్స్. నెంబర్ 2, లింక్డ్ఇన్ ప్రీమియం యూజ్ చేశారా లేదా. ఇంకొకటి ఏంటంటే పాయింట్ నెంబర్ 3, మీ ప్రాజెక్ట్స్, ఏ ప్రాజెక్ట్స్ పెడుతున్నారు, పేపర్స్. 3rd ఇయర్ ఎండింగ్ కదా మీరు, ఏ పేపర్స్ పెడుతున్నారు, నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ పిక్ చేసుకుంటున్నారు నెక్స్ట్ 4-1 కి. ఆ డీటెయిల్స్ అన్ని ఒక షీట్ లో చార్మి మెయింటైన్ చేస్తుంది కదా. చార్మి నువ్వేనా మెయింటైన్ చేస్తున్నావు? చార్మి కాదు, ఎవరు మెయింటైన్? సౌమ్య మెయింటైన్ చేస్తుంది, రైట్? సౌమ్య అండ్ మధు, సౌమ్య అండ్ అభి. ఓకే. పవిత్ర ఉందా? పవిత్ర కూడా లేదు. రిషిత ఉందా? రిషిత, ఓకే. రిషిత ఇస్ దేర్. అటెండెన్స్ వేస్తున్నారు కానీ ఇక్కడ కనబడట్లేదు జనాలు. కొంతమంది అటెండెన్స్ వేయట్లేదు. 24 వేసారు అటెండెన్స్, 25 వచ్చింది అటెండెన్స్ నాకు షీట్ లో. అటెండెన్స్ ఫిల్ చేయండి రా బాబు అని చెప్తే వినరు. ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదు నాకు అర్థం ఇప్పుడు. మనశ్వని ఉందా? మనశ్వని కూడా లేదు.
నందిని ఉందా? ఉన్నాను సార్. మనీషా? నందిని ఉంది. ఓకే. మనీషా ఏది? వెర్ ఇస్ మనీషా? హరిణి? హర్ని ఉంది సార్ ఇక్కడ. హరిణి, మనీషా ఏది? మనీషా ఏం రావట్లేదు 2 days నుంచి. సార్ నిన్న ఏదో ఎగ్జామ్ ఉందని రాలేదు. ఇప్పుడు హాస్టల్కి వెళ్ళిపోయింది సార్ అది. ఓకే. సరే, స్టార్ట్ చేస్తున్నాం చూడండి. సో యూజువల్ గా అనాలిసిస్ లో కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, మీ మేనేజర్ కానీ మీ క్లయింట్ కానీ మీకున్న డేటాలో, ఓకే, మీకున్న డేటాలో ఫర్ ఎగ్జాంపుల్ డే 1, డే 2, డే 3, సో ఆన్ డే 30, ఇదంతా ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ డేటా అనుకోండి. ఒకసారి మీ మేనేజర్ వచ్చి ఏమంటాడంటే, డే 1 ఎంత జరిగిందా అన్నప్పుడు మీరు డే 1 చూస్తారు. డే 2 ఎంత జరిగిందని అడిగినప్పుడు మీ మేనేజర్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, నాకు డే 1 ప్లస్ డే 2 కలిపి చెప్పు క్యుములేటివ్. ఓకే, క్యుములేటివ్ అంటారు దాన్ని. ఓకే, రన్నింగ్ టోటల్ అని కూడా అనొచ్చు. క్యుములేటివ్ నే రన్నింగ్ టోటల్ అని కూడా అనొచ్చు. ఓకే, సో మేనేజర్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ డే 10 చెప్పాడు అనుకో, డే 10 కావాలని అడిగాడు అనుకో, డే 10 ఇండివిజువల్ గా ఎంత వచ్చిందని అడుగుతాడు, కామా ఇండివిజువల్ గా కాకుండా డే 1 టు డే 10 ఎంత వచ్చిందని కూడా అడుగుతాడు. ఓకే, డే 10 ఎంత, డే 1 టు 10 ఎంత అంటే, సో డే 1 నుంచి డే 10 వరకు ఎంత టోటల్. డే 30 కావాలనుకో, డే 30 ఇండివిజువల్ ఎంత, ఓకే, డే 30 క్యుములేటివ్ ఎంత అంటే డే 1 టు డే 30 ఎంత. ఓకే, సో క్యుములేటివ్ సమ్ మొత్తం కావాలి. సో మీ మేనేజర్ ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఓకే ఏం చేయాలి? సో ఇండివిజువల్ చెప్పగలగాలి, దాని పక్కనున్న క్యుములేటివ్ కూడా చెప్పగలగాలి. ఆ రోజు ఒక్క రోజే ఎంత వచ్చింది, ఓకే, పాయింట్ నెంబర్ 1 క్వశ్చన్. పాయింట్ నెంబర్ 2 క్వశ్చన్ ఏంటి అంటే, మొత్తం డే 1 నుంచి డే 30 వరకు ఎంత వచ్చిందని అడుగుతున్నాడు అనుకో, ఓకే, క్యుములేటివ్ సమ్ అని అడిగాడు అనుకో, ఓకే, యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్. అలా కాకుండా పాయింట్ నెంబర్ 3 ఏంటంటే, ఏం డౌటా క్వశ్చనా? వినపడుతుందా నేను చెప్పింది? పాయింట్ నెంబర్ 3 ఏంటంటే, పర్టికులర్ డే ఏదైతే ఉందో ఆ డే ఆ ముందు రోజు ఆ రోజు కలిపి చెప్పండి అని అడగచ్చు. డే 29 అండ్ డే 30 కలిపి ఎంత వచ్చిందో చెప్పని అడగచ్చు. లేదా నాకు డే 25 నుంచి డే 30 వరకు ఎంత వచ్చిందని అడగచ్చు. ఓకే, లేదా డే 10, ఓకే, డే 10 ఆ లాస్ట్ 3 days వాళ్ళకి సమ్ ఎంత వచ్చింది అంటే డే 7 టు 10 ఎంత వచ్చింది, లేదా డే 10 నుంచి డే 13, డే 10 టు డే 13 నెక్స్ట్ 3 days ఏం వచ్చిందని కూడా అడగచ్చు. పాయింట్ నెంబర్ 4. ఓకే, సో ఇక్కడ అదొక రిక్వెస్ట్ అబ్జర్వ్ చేస్తున్నారా? పాయింట్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 2, 3, 4 ఇలా వేరియస్ క్వశ్చన్స్ మిమ్మల్ని అడగచ్చు. ఓకే, ఈ కెన్ ఆస్క్ యూ సమ్ ఆర్ ఈ కెన్ ఆస్క్ యూ యావరేజ్ ఎంత అని కూడా అడగచ్చు. ఓకే, సమ్ అయినా అడగచ్చు లేదా యావరేజ్ అయినా అడగచ్చు. ఈ రెండే మోస్ట్లీ ఎక్కువగా అడిగేది. ఓకే, 5 స్టార్ మోస్ట్లీ సమ్మే. ఓకే, 3 స్టార్ ఏంటంటే బేసికల్గా యావరేజ్. ఓకే, ఇలాంటి వేరియస్ క్వశ్చన్స్ తో మిమ్మల్ని అనాలిసిస్ అడిగినప్పుడు ఇలాంటి టైంలో వచ్చే కాన్సెప్టే విండో ఫంక్షన్స్ లో. ఓకే, విండో ఫంక్షన్స్ లో మెయిన్ కాన్సెప్ట్ ఫ్రేమింగ్ అంటారు దీన్ని. ఓకే, ఫ్రేమింగ్ విండో ఫ్రేమింగ్ అంటారు. విండో ఫంక్షన్స్ లో విండో ఫ్రేమ్. ఓకే, సో ఆ కాన్సెప్ట్ నేమ్ ఏంటి అంటే రోస్ బిట్వీన్. ఓకే, రోస్ బిట్వీన్ కాన్సెప్ట్ నేమ్ ఏంటి? రోస్ బిట్వీన్. ఈ రోస్ బిట్వీన్ ఎలా ఉంటదంటే బేసికల్ గా, ఓకే, సింటెక్స్ ఎలా ఉంటదంటే రోస్ బిట్వీన్, ఓకే, ఎక్స్ ప్రిసీడింగ్, ఓకే, ఎక్స్ ప్రిసీడింగ్ అండ్ వై ఫాలోయింగ్. ఓకే, సో రోస్ బిట్వీన్ ఎక్స్ ప్రిసీడింగ్ అండ్ వై ఫాలోయింగ్ అని చెప్పి ఇలా ఉంటది. ఓకే, ఇది ఎందులో ఉంటది అంటే ఓవర్ క్లాస్ లో ఉంటది. ఓవర్ క్లాస్ లో
ఇదంతా ఓవర్ క్లాస్ లో ఉంటుంది. ఓకే, ఇక్కడ మీరు సమ్ చేస్తున్నారు అనుకో, ఇక్కడ సమ్ ఆఫ్ దేనికి చేస్తున్నారు, అమౌంట్ కాలం చేస్తే సమ్ ఆఫ్ అమౌంట్ ఉంటుంది. సమ్ ఆఫ్ అమౌంట్ ఓవర్ మీ డేట్స్ ఎలా ఉండాలి అంటే ఎప్పుడైనా అనాలిసిస్ చేసేటప్పుడు డే 1 నుంచి డే 30 లేదా డే 100 అలాగా అసెండింగ్ ఆర్డర్ లో ఉండాలి. సో ఇక్కడ పైన ఓవర్ క్లాస్ లోనే ముందు ఆర్డర్ బై డేట్ అసెండింగ్ ఏఎస్సి లేదా ఏం రాయకపోతే అసెండింగ్ తీసుకుంటుంది. ఓకే, ఇది ఇది మీ సింటెక్స్. సమ్ ఆఫ్ అమౌంట్ ఓవర్ లోపల ఆర్డర్ బై డేట్ రోస్ బిట్వీన్ ఎక్స్ ప్రిసీడింగ్ అండ్ వై ఫాలోయింగ్. ఇది సింటెక్స్. ఇది ఎలా వర్క్ అవుతుంది అసలు ఏంటిది ఇది? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఉంది. ఓకే, సేల్స్ అయిన డేట్ ఇది. ఓకే, సేల్స్ డేట్, సేల్స్ డేట్. ఓకే, సేల్స్ డేట్ లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు మార్చ్ 1 ఉంది, మార్చ్ 2 ఉంది, మార్చ్ 3 ఉంది, మార్చ్ 4 ఉంది, మార్చ్ 5 ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా సేల్ అమౌంట్ ఎంత అయిందంటే అమౌంట్ కాలం లో ఉంది. ఓకే, అమౌంట్ ఎంత అంటే 1000, 2000, 3000, 4000, ఓకే, 5000 ఇలా అయింది అనుకో సేల్స్. నార్మల్ గా ఇలా అయింది సేల్స్. మార్చ్ 1 ఎంత అయింది, మార్చ్ 2 ఎంత అయింది, మార్చ్ 3, మార్చ్ 4, మార్చ్ 5. ఓకే, ఇది మీ ట్రాన్సాక్షన్ టేబుల్ లో ఉన్న 2 కాలమ్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా వినండిరా, మీరు కొన్ని టర్మ్స్ ని అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఓకే, కొన్ని టర్మ్స్ ని అర్థం చేసుకోవాలి. ఆ టర్మ్స్ ఏంటి అంటే పాయింట్ నెంబర్ 1 ప్రిసీడింగ్. ఓకే, ప్రిసీడింగ్ అంటే దీని అర్థం ఏంటంటే ప్రీవియస్ రోస్ అని అర్థం. ప్రీవియస్ రోస్. ఓకే, ప్రీవియస్ రోస్ అని అర్థం అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అనుకో, నేను మార్చ్ 1 ఇది నా కరెంట్ రో, దీన్ని కరెంట్ రో అంటారు. ఎందుకంటే మీ పాయింటర్ అనేది ఫస్ట్ పొజిషన్ కి కరెంట్ చేస్తుంది కాబట్టి. సో కరెంట్ రో, ఈ రో అనేది ఫస్ట్ పాయింటర్ అనేది ఫస్ట్ దగ్గర ఉంది కాబట్టి ఈ పాయింటర్ ఎక్కడ ఉందో దాన్ని కరెంట్ రో అంటారు. ఓకే, విచ్ వన్ ఇట్ ఈస్ షోయింగ్ కరెంట్లీ, కరెంట్ రో. కరెంట్ రో అంటే ఇట్ ఈస్ ఎ కరెంట్ రో. ఓకే, ఇప్పుడు ఈ మార్చ్ 1000 కి పైన దీనికన్నా పైన ప్రిసీడింగ్ ప్రీవియస్ రోస్ అనేవి ఏం లేవు. ఇదే కరెంట్ రో, పైన ఏం లేవు. ఓకే, ఇప్పుడు కరెంట్ రో అనేది కిందకు వచ్చింది. ఇప్పుడు ఇది కరెంట్ రో. ఓకే, కరెంట్ రో అనేది కిందకు వచ్చింది. ఇప్పుడు దీనికి ప్రిసీడింగ్ ఏంట్రా అంటే దీని పైది మార్చ్ 1 అనేది ప్రిసీడింగ్. ఓకే, మార్చ్ 2 కి ప్రిసీడింగ్ ఏంటి అంటే మార్చ్ 1. ఓకే, మార్చ్ 2. ఇప్పుడు ఇది అయిపోయింది. కరెంట్ రో అనేది ఇప్పుడు కిందకు వచ్చింది, కిందకు వచ్చింది. ఓకే, ఇప్పుడు మార్చ్ 3 కి ప్రిసీడింగ్ రోస్ ఏంట్రా అంటే ఇక్కడ నుంచి మీదకి 3. సో మార్చ్ 3 ప్రిసీడింగ్ రోస్ ఏంట్రా అంటే మార్చ్ 1, మార్చ్ 2, 2 రోస్ ఉన్నాయి ప్రిసీడింగ్ రోస్. సో దీనికి ఎన్ని రోస్ ప్రిసీడింగ్? 2 రోస్ ప్రిసీడింగ్. దీనికి ఎన్ని రోస్ ప్రిసీడింగ్? 1 రో ప్రిసీడింగ్. దీనికి ఎన్ని రోస్ ప్రిసీడింగ్? 0 రోస్ ప్రిసీడింగ్. దీనికి ఏం లేవు పైన. దీనికి 1 రో పైన ఉంది, దీనికి 2 రోస్ ఉన్నాయి పైన. ఇప్పుడు దీనికి ఎన్ని రోస్ అవుతాయి? మార్చ్ 4 కి 4 నుంచి మీదకి ప్రిసీడింగ్. సో 3, 2, 1 మొత్తం కరెంట్ రో ప్లస్ పైన ఉన్న 3 రోస్. ఓకే, 3 రోస్. ఇది కరెంట్ రో అయితే 3 రోస్ ప్రిసీడింగ్ పైన ఉన్నాయి. సో కరెంట్ రో ప్లస్ 3 రోస్, కరెంట్ రో ప్లస్ పైన 2 రోస్, కరెంట్ రో ప్లస్ పైన 1 రో. ఇది కరెంట్ రో ప్లస్ 0, పైన ఏం లేవు. ఓకే, లాస్ట్ ఏముంది? మార్చ్ 5. మార్చ్ 5 మార్చ్ 5 ప్రిసీడింగ్ ఏముంది? ఇక్కడ నుంచి మొత్తం మీదకి. ఓకే, సో టోటల్ ఎన్ని రోస్ ఉన్నాయి? పైన 4 రోస్ ఉన్నాయి. ఓకే, ప్లస్ కరెంట్ రో, ఇది కరెంట్ రో. ఓకే, దీన్ని ప్రిసీడింగ్ అంటారా? ప్రిసీడింగ్ వరకు మీకు అర్థమైందా ఏంటో ప్రిసీడింగ్ అంటే ఏంటో? ఈస్ ప్రిసీడింగ్ క్లియర్ ఎవ్రీవన్? గౌతమి, ప్రిసీడింగ్ క్లియరా? లావణ్య, ప్రవళి? అంటే టోటల్ ఈ రోస్ చూసేటప్పుడు ఎన్ని రోస్ ఉన్నాయంటే ఇది కరెంట్ రో, దానికి అది కాకుండా పైన టోటల్ ఎన్ని 4. ఓకే, ఇది క్లియరా? ప్రిసీడింగ్ క్లియరా? జోహారిక క్లియరానా?
జోహారిక క్లియర్ అన్నయ్య. క్లియర్ కదా ఇది? ఓకే ఫైన్. సో మళ్ళా నేను ఇదే రాస్తున్నాను చూడండి, ఇది షరపను, ఎందుకంటే ఈ నోట్స్ మీకు పంపిస్తాను కాబట్టి. ఓకే, ఐ డోంట్ వాంట్ టు అరేంజ్ దిస్, బట్ వాట్ ఐ విల్ డూ ఇస్ okay, sale date, amount, okay, March 1, March 2, March 3, March 4, March 5, okay, 1000, 2000, 3000, 4000, 5000, ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఆల్రెడీ అయిపోయింది, ఏంటి ప్రిసీడింగ్. సెకండ్ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, సెకండ్ ఏంటి అంటే ఫాలోయింగ్. ఫస్ట్ ప్రిసీడింగ్ అయిపోయింది రైట్, ఫాలోయింగ్ మీనింగ్ అంటే ఏంటంటే నెక్స్ట్ రోస్ అని దాని మీనింగ్, నెక్స్ట్ రోస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది కరెంట్ రో అనుకోండి, ఇది కరెంట్ రో, ఓకే. దీని నెక్స్ట్ రోస్ ఎన్ని ఉన్నాయి టోటల్? ఎన్ని ఉన్నాయిరా? 1 2 3 4 రోస్ ఉన్నాయి. 4. ఓకే, ఇప్పుడు ఇది కరెంట్ రో అయింది అనుకో. కరెంట్ రోకి ఇక్కడ నుంచి ఎన్ని ఉన్నాయి మొత్తం? 3. ఇది కాకుండా కింద 3000 4000 5000 ఎన్ని రోస్? 3 rows. 3 రోస్. ఇప్పుడు కరెంట్ రో ఇదే అయింది అనుకో, ఎన్ని ఉంటాయి? 2 rows. 2 రోస్. ఓకే, ఇప్పుడు కరెంట్ రో ఇదే అయింది అనుకో, ఎన్ని ఉంటాయి కింద? 1. ఇప్పుడు ఇది కరెంట్ రో అయింది అనుకో, ఎన్ని ఉంటాయి? 0. ఇది క్లియరా? ఫాలోయింగ్ ఈస్ క్లియరా? లావణ్య, ప్రవళిక, ప్రిసీడింగ్ అండ్ ఫాలోయింగ్ ఈస్ క్లియర్ ఆర్ నాట్? Is it clear? Is it clear or not? Yes, sir. Can I go to the next one, or anyone is having any doubt? ఏంటమ్మా, ఏదో డౌట్ అంటున్నావు నీకు? ఏంటి, ఏమైంది? క్లియర్ అన్నానన్నయ్య. క్లియర్, ఓకే. ఓకేరా. సో అలేఖ్య, ఉస్సే అలేఖ్య, నువ్వు క్లియరా? హుసేన్ బోల్ట్, అలేఖ్య, ఉస్సే క్లియర్, ఓకే. ఎన్ఎస్ఆర్ఐటి బ్యాచ్ అంతా క్లియర్ గా. చార్మి, ఏమైనా డౌట్ ఉందా? అభి వచ్చాడా? అభి ఎప్పుడు వచ్చావు నువ్వు? లేట్ అయింది. ఇవాళ బయటకు వెళ్ళాను. అలా కుదరదు, నా క్లాస్ ఉన్నప్పుడు బయటకు వెళ్ళకూడదు. ముందే వెళ్ళానన్నా, వచ్చాక లేట్ అయింది. ప్రిసీడింగ్ చెప్తున్నప్పుడు వచ్చాను. ఇది క్లియర్ కదా? ఫాలోయింగ్ కూడా క్లియర్ కదా? ఓకే. ఓకే, ఇప్పుడు మళ్ళా చూడండి రా, స్లోగా వెళ్తున్నా, మీకు స్లోగా వెళ్ళాలి అందుకే. ఇప్పుడు జాగ్రత్తగా ఈ పాయింట్ మీకు, ఈ 2 పాయింట్లు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే కాన్సెప్ట్ అయిపోద్ది. ఓకే, అగైన్ సేల్స్ డేట్, ఓకే, అమౌంట్, ఓకే, March 1, ఏం పెద్ద వస్తుంది. సేల్స్ డేట్, అమౌంట్, March 1, March 2, March 3, March 4, March 5, 1000, 2000, 3000, 4000, 5000. ఇప్పుడు జాగ్రత్త వినండిరా, 2 పాయింట్లు అయిపోయింది ఆల్రెడీ. ఏంటంటే ప్రిసీడింగ్ అండ్ ఫాలోయింగ్. ఓకే, థర్డ్ చూడండి జాగ్రత్తగా. థర్డ్ ఏంటంటే కరెంట్ రో. ఓకే, కరెంట్ రో, ఓకే. కరెంట్ రోలోనే యు నీడ్ టు అండర్స్టాండ్ కాన్సెప్ట్ కాల్డ్ అన్బౌండెడ్.
అన్బౌండెడ్. ఓకే, ఈ అన్బౌండెడ్ లో మీకు రెండు ఉంటాయి. ఓకే, అన్బౌండెడ్ లో ప్రిసీడింగ్ ఉంటది, అన్బౌండెడ్ లో ఫాలోయింగ్ ఉంటది. ఓకే, కరెంట్ రో మీకు ఆల్రెడీ తెలుసు. ఈ కరెంట్ రోలో అన్బౌండెడ్ అనే కాన్సెప్ట్ చూసుకోవాలి. అన్బౌండెడ్ లో మీకు ఉండేది ప్రిసీడింగ్ అండ్ ఫాలోయింగ్. ఏంటిది అసలు ఎలాగా జాగ్రత్త వినండి. ఇప్పుడు మార్చ్ 1 ఇది మీ కరెంట్ రో. ఇది క్లియరా? ఇది క్లియర్. అన్బౌండెడ్ అంటే అన్బౌండెడ్ మీనింగ్ ఏంటంటే అన్బౌండెడ్ లో ప్రిసీడింగ్ ఉంది, ఫాలోయింగ్ ఉంది. సో అన్బౌండెడ్ ప్రిసీడింగ్, సో ఫస్ట్ ఏంటి అన్బౌండెడ్ ప్రిసీడింగ్. ఓకే, అన్బౌండెడ్ ఫాలోయింగ్. మీనింగ్ ఏంటంటే ఈ కరెంట్ రో నుంచి అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అంటే ఇక్కడ నుంచి మీదకి ఎన్ని ఉన్నాయి అన్ని కౌంట్ చేసుకోవాలి, మొత్తం అంతా చూసుకోవాలి. సో అన్బౌండెడ్ ఈ కరెంట్ రో నుంచి పైకి అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అంతా మొత్తం మీదకి అన్నమాట. ఓకే, అన్బౌండెడ్ ఫాలోయింగ్ అంటే కరెంట్ రో నుంచి మొత్తం అన్ని కిందకి. ఓకే, అర్థమవుతుందా? ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయరా అంటే పైన ఏం లేవు, 0 రోస్. ఓకే, కింద ఎన్ని రోస్ ఉన్నాయరా అంటే 1 2 3 4. ఓకే, ఇది అన్బౌండెడ్ ప్రిసీడింగ్, ఇది అన్బౌండెడ్ ఫాలోయింగ్. ఓకే, ఇప్పుడు మీ కరెంట్ రో ఎక్కడికి వస్తుంది? కరెంట్ ఇది అయిపోయింది. కరెంట్ రో ఎక్కడికి వస్తుంది? ఇక్కడ నుంచి అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అంటే ఇక్కడ నుంచి మొత్తం మీదకి ఎన్ని? పైన ఒకటే ఉంది, సో 1 రో. అన్బౌండెడ్ ప్రిసీడింగ్ లో ఉన్నది 1 రో. ఇక్కడ నుంచి కిందకున్నవన్నీ ఎన్ని? 1 2 3 ఈజ్ యువర్ అన్బౌండెడ్ ఫాలోయింగ్. ఇది అయిపోయింది. కరెంట్ రో ఎక్కడికి వచ్చింది? ఆ కరెంట్ రో నుంచి ఇక్కడ నుంచి అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అంటే ఎన్ని? పైన 2 ఉన్నాయి, 2 రోస్ ఆర్ అన్బౌండెడ్ ప్రిసీడింగ్. కిందకి ఎన్ని రోస్? 1 2 ఉన్నాయి, 2 రోస్ అన్బౌండెడ్ ఫాలోయింగ్. ఓకే, సో కిందది కూడా అంతే. ఇక్కడ నుంచి మొత్తం అన్ని మీదకి 3 రోస్ ఈస్ అన్బౌండెడ్ ప్రిసీడింగ్, కింద ఒక రో 1 రో ఇస్ అన్బౌండెడ్ ఫాలోయింగ్. ఓకే, లాస్ట్ ఇది కింద నుంచి మొత్తం అన్ని మీదకి పైకి 4 రోస్ అన్బౌండెడ్ ప్రిసీడింగ్, కింద ఏం లేదు కాబట్టి 0 రోస్ అన్బౌండెడ్ ఫాలోయింగ్. ఓకే, సో అన్బౌండెడ్ ప్రిసీడింగ్ కి అన్బౌండెడ్ ఫాలోయింగ్ కి తేడా అర్థమైందా? ఒకే రోలో అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అన్బౌండెడ్ ఫాలోయింగ్ అంటే ఇలా చూపిస్తాం. ఓకే, ఇప్పుడు ఇలా నేను అన్బౌండెడ్ అనే కీవర్డ్ యూజ్ చేయకుండా, ఓకే, అన్బౌండెడ్ అనే కీవర్డ్ యూజ్ చేయకుండా ఎన్ ప్రిసీడింగ్ ఎన్ ఫాలోయింగ్ అని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దీనికి ఆల్టర్నేటివ్ ఇది. దీనికి ఏదైతే ఉందో దీని ఆల్టర్నేటివ్ ఈ రెండు. ఓకే, అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అన్బౌండెడ్ ఫాలోయింగ్ అంటే ఆల్ మీదకి, ఆల్ కిందకి. అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అంటే ఆల్ మీదకి, అన్బౌండెడ్ ఫాలోయింగ్ అంటే ఆల్ కిందకి. ఓకే, ఇది అర్థమవుతుందా? అలా కాకుండా అన్ని కాకుండా ఎన్ ప్రిసీడింగ్ ఎన్ ఫాలోయింగ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 ఎన్ వాల్యూ 2 తీసుకున్నాను అనుకో, ఎన్ వాల్యూ 2 అనుకో. ఓకే, 2 ప్రిసీడింగ్ అంటున్నా. ఓకే, 2 ప్రిసీడింగ్ 2 ఫాలోయింగ్ అంటున్నాను అనుకో. దాని మీనింగ్ ఏంటంటే చూడండి, మార్చ్ 1, మార్చ్ 2, మార్చ్ 3, మార్చ్ 4, మార్చ్ 5, 1000, 2000, 3000, 4000, 5000. ఓకే, ఇప్పుడు నేను 2 ప్రిసీడింగ్ 2 ఫాలోయింగ్ అంటానంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి మీద 2 రోస్ చూసుకోవాలి. ఓకే, ప్రిసీడింగ్ అన్నప్పుడు ఇక్కడ నుంచి 2 రోస్ కిందకి చూడాలి. ఓకే, అన్బౌండ్ 2 ఫాలోయింగ్ అంటే 2 ప్రిసీడింగ్ ఇది, 2 ఫాలోయింగ్ అంటే కిందకి 2 రోస్ చూసుకోవాలి. ఓకే, ఇది నీ కరెంట్ రో. కరెంట్ రో చెరిపేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాను అనుకో, దీని నుంచి మీదకి 2 రోస్ చెక్ చేయాలి, దీని నుంచి కిందకి 2 రోస్ మాత్రమే చెక్ చేయాలి. 2 ప్రిసీడింగ్ 2 ఫాలోయింగ్. ఓకే,
ఇక్కడికి వచ్చాను అనుకో, దీని మీద నుంచి ఉన్న 2 చెక్ చేయాలి, దీని కింద నుంచి 2 చెక్ చేయాలి. 2 rows, 2 preceding, 2 rows, 2 following. ఈ రోజు నుంచి మీదకి 2, ఈ రో నుంచి కిందకి 2, 2 rows preceding, 2 rows following. ఓకే, సో అలా చెక్ చేయాలి. ఓకే, సో ఇది ఒకటి అన్బౌండెడ్ ప్రిసీడింగ్, అన్బౌండెడ్ ఫాలోయింగ్ అంటే మొత్తం అన్ని చెక్ చేయాలి మీదకి, మొత్తం అన్ని కిందకి చెక్ చేయాలి ఫాలోయింగ్ కి. ఎన్ ప్రిసీడింగ్ అంటే ఎన్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 2 పెడితే ఆ కరెంట్ రో నుంచి మీదకి 2 rows చెక్ చేయాలి. ఎన్ ఫాలోయింగ్ 2 పెడితే 2 ఫాలోయింగ్ పెడితే కిందకి 2 rows చెక్ చేయాలి. ఓకే, సో అన్బౌండెడ్ ప్రిసీడింగ్ కి అన్బౌండెడ్ ఫాలోయింగ్ కి, ఎన్ ప్రిసీడింగ్ కి ఎన్ ఫాలోయింగ్ కి డిఫరెన్స్ అర్థమైందా లేదా? ఇది క్లియరా? ఇది క్లియరా? ఇస్ దిస్ క్లియర్ everyone? Abhi, is this clear? Amrita, Deepika, Bhargavi, Saranya, Tulasi, Uma, Akila, Nageshwari. Clear andarki? Charmi, is this clear for you? Madhuri, Lovita లేదా? ఏమి నీ సైలెంట్ గా ఉన్నావా? అర్థమవుతుంది. పవిత్ర, నీకు అర్థమైందా? లేట్ వచ్చినట్టున్నావు. ఇది క్లియరా? ఆదిత్య, నువ్వు కూడా లేట్ వచ్చినట్టున్నావు. క్లియరా ఇది? రేవతి, ఇస్ దిస్ క్లియర్? సిరి, సౌమ్య, సిరి అండ్ సౌమ్య, సూర్య, తేజు, అల్లు, రిషి, స్వాతి, తరుణ్, క్లియరా? తరుణ్, ఇది క్లియర్ కదా? ఇక్కడ వరకు ఆల్ కాన్సెప్ట్స్ క్లియర్ కదా? ఇప్పుడు చూడండి, జాగ్రత్త వినండి, కోర్స్ లోకి వెళ్ళిపోతాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు అన్బౌండెడ్ ప్రిసీడింగ్, అన్బౌండెడ్ ఫాలోయింగ్, ఎన్ ప్రిసీడింగ్, ఎన్ ఫాలోయింగ్, కరెంట్ రో. ఓకే, ఇవి మీకు తెలియాల్సిన పాయింట్స్ అన్ని కవర్ చేస్తాం. ఏంటంటే కరెంట్ రో, ఓకే, అన్బౌండెడ్ లో ప్రిసీడింగ్, ఫాలోయింగ్, ఓకే, ఇందులోనే మళ్ళా ఇంకో కాన్సెప్ట్ ఎన్ ప్రిసీడింగ్, ఎన్ ఫాలోయింగ్. ఓకే, సో ఇంకేమున్నాయి? ఇవే, ఈ రెండే. ఓకే, ఇది కనుక మీకు ఐడియా వచ్చింది అంటే యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ద కోర్స్. ఎలా? సో ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, యాజ్ వి డిస్కస్డ్, డేట్ ఉంది, సేల్ డేట్. ఓకే, March 1, March 2, March 3, March 4, March 5. ఓకే, అమౌంట్ ఉంది 1000, 2000, 3000, 4000, 5000. ఇది ఓకేనా? జాగ్రత్త వినండిరా. సో మీ మేనేజర్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్, నాకు ఎవ్రీ డే రన్నింగ్ టోటల్ కావాలి. రన్నింగ్ టోటల్ విచ్ ఈస్ నథింగ్ బట్ రన్నింగ్ టోటల్ విచ్ ఈస్ నథింగ్ బట్ క్యూములేటివ్ సమ్ అంటారు. క్యూములేటివ్ సమ్ ఆఫ్ సేల్స్. క్యూములేటివ్ సమ్ ఆఫ్ సేల్స్ ఏంటి? క్యూములేటివ్ సమ్ ఆఫ్ సేల్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, నాకు March 1 సేల్ ఎంత అంటే 1000 అని చెప్తాను. March 2 సేల్ ఎంత అంటే ఇండివిజువల్ గా అయితే 2000 అని చెప్తాను. నాకు 1ది 2ది కలిపి కావాలా 2 days, 1000 plus 2000 which will be 3000. ఓకే, దిస్ ఈస్ బేసికలీ వాట్ క్యూములేటివ్ ఆఫ్ దీస్ టూ. ఓకే, March 3 అన్నప్పుడు ఇండివిజువల్ గా అయితే 3000, 1 నుంచి 3 days మొత్తం చెక్ చేశాను అనుకో, 1 plus 2 plus 3 which will be 6000. Okay, March 4 individual sale is 4000, but if I have to tell all the cumulative of 4 days, 4000 plus 3000 plus 2000 plus 1000 enta 7, 8, 9, 10,000. Okay, March 5 individual sale anta ante 5000, cumulative sum ante it will be total 5 నుంచి కింద వరకు 1 plus 2 3, 3 plus 3 6, 6 plus 4 10, 10 plus 5 15,000. సో మీ అవుట్పుట్ లో ఎక్స్ట్రా కాలం లో
రన్నింగ్ టోటల్ అనే ఒక కాలం లో 1000, 2000, 3000, 4000, 5000 ఇలా అన్నాడు అనుకో. రేపు పొద్దున మీ మేనేజరు నాకు మార్చ్ 5th ఇండివిజువల్ సేల్ ఎంత వచ్చిందో చెప్పు, ఇండివిజువల్ గా ఎంత వచ్చిందో చెప్పు, అలాగే క్యుములేటివ్ సేల్స్ కూడా చెప్పు, అంటే డే 1 to డే 4 వరకు టోటల్ వచ్చింది చెప్పు అని క్వశ్చన్ లా అడుగుతాడు. సో దిస్ ఇస్ నాట్ ఓన్లీ మేనేజర్ క్వశ్చన్, దిస్ ఇస్ ఆల్సో అన్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, దిస్ ఈస్ ద 5-star question for you. Okay, so your manager can ask you in your office, or your interviewer can ask you in interview. Okay, అప్పుడు మీరు యూజ్ చేసిన కాన్సెప్ట్స్ రోస్ బిట్వీన్ కాన్సెప్ట్. ఓకే, ఎలా రాస్తారు, కోడ్ ఎలా రాస్తారు దీనికి కోడ్ ఎలా రాస్తారంటే ఛార్జింగ్ ఓకే, దీనికి కోడ్ ఎలా రాస్తారంటే సెలెక్ట్. ఓకే, నాకు ఈ రో అలానే ఉండాలి, ఈ కాలం అలానే ఉండాలి, సారీ ఈ రో ఆ కాలం అలానే ఉండాలి, ఈ కాలం కూడా అలానే ఉండాలి, అమౌంట్. ఓకే, కామా ఇప్పుడు చూడండి మీకు ఎక్స్ట్రా కాలం రన్నింగ్ టోటల్ కదా కావాలి, ఎక్స్ట్రా కాలం కావాలి రన్నింగ్ టోటల్. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఏం కావాలి, ఏం చేస్తున్నారు మీరు ప్రతిసారి సమ్ అవుతా ఉంది ప్రతిసారి. సో ఇక్కడ మీరు రాయాల్సిన ఫంక్షన్ ఏంటి అంటే సమ్ ఫంక్షన్. ఓకే, అగ్రిగేషన్ ఫంక్షన్. సమ్ ఆఫ్ ఏం చేస్తున్నారు ప్రతిసారి, సమ్ ఆఫ్ అమౌంట్ చేస్తున్నారు. ఓకే, అమౌంట్ చేస్తున్నారు బేస్డ్ ఆన్ ఫ్రేమింగ్, విండో ఫ్రేమింగ్, విచ్ ఇస్ నథింగ్ బట్ యువర్ ఓవర్ క్లాస్. ఓకే, ఓవర్ క్లాస్ ఓపెన్. ఓకే, ఓపెన్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, మీరు రాయాల్సిందే మెయిన్ పాయింట్. ఓకే, ఓవర్ క్లాస్. ఓకే, ఇది ఏముంది, ఆర్డర్ సేల్స్ అనే ఆర్డర్ లో ఉన్నాయి చూసారా, ఆర్డర్ బై సేల్ డేట్ ఉంది. సో యూ జస్ట్ రైట్ ఆర్డర్ బై సేల్ డేట్, ఐ మీన్ డేట్. ఓకే, ఆర్డర్ బై డేట్. ఓకే, ఆర్డర్ బై డేట్. ఇప్పుడు జాగ్రత్త వినండి, కింద ఏం రాస్తున్నారంటే కింద పక్కనే రాయొచ్చు, మరి కింద రాస్తుంది చూడండి, రోస్ బిట్వీన్. ఓకే, రోస్ బిట్వీన్. ఓకే, ఇక్కడ 1000 రావాలి ఫస్ట్ రోది. సో ఇది కరెంట్ రో. ఓకే, ఇది కరెంట్ రో. ఓకే, సో దీని నుంచి మీద నాకేం లేవు. ఓకే, ఇప్పుడు ఇది కరెంట్ రో అయితే దీని నుంచి మీద అన్ని తీసుకోవాలి నేను. ఇది కరెంట్ రో అయితే దీని నుంచి మీదకున్న అన్ని సమ్ము తీసుకోవాలి. ఇది కరెంట్ రో అయితే దీని నుంచి మీదకున్న అంత సమ్ము తీసుకోవాలి. ఇది కరెంట్ రో అయితే ఇక్కడ నుంచి మీదకున్న అంతా తీసుకోవాలి. మొత్తం అంతా ప్రీవియస్ అంతా తీసుకోవాలి అన్నప్పుడు నేను కాన్సెప్ట్ ఇందాక ఏం చెప్పాను, మీదకంతా తీసుకోవాలి అన్నప్పుడు, మీదకంతా తీసుకోవాలన్నప్పుడు ఏం చెప్పాను కాన్సెప్ట్, అన్బౌండెడ్ ప్రిసీడింగ్. అర్థమైందా? సో మీరు ఇక్కడ రాయాల్సింది ఏంటి అంటే అన్బౌండెడ్ ఓకే ప్రిసీడింగ్, అన్బౌండెడ్ ప్రిసీడింగ్. స్పెల్లింగ్ పక్క రాయాలి, PRECEDING, అన్బౌండెడ్ ప్రిసీడింగ్. అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ రో నుంచి మీదకి అన్ని కదా. సో ఇక్కడ మీరు అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అంటే ఆ కరెంట్ రో నుంచి మీదకి అన్ని కావాలి కాబట్టి ఫస్ట్ మీరు అన్బౌండెడ్ ప్రిసీడింగ్ రాసి ఎండ్ అనే క్లాస్ రాసి ఎక్కడ వరకు అది కరెంట్ రో వరకు తీసుకోవాలి కాబట్టి ఇక్కడ కరెంట్ రో రాయాలి, కరెంట్ రో. ఓకే, జస్ట్ క్లోజ్ దిస్. సో మీ ఆర్డర్ బై ఇక్కడ స్టార్ట్ అయ్యి ఆర్డర్ బై డేట్ రాశారు. రోస్ బిట్వీన్ అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అంటే అండ్ కరెంట్ రో అంటే ఈ కరెంట్ రో నుంచి పైకున్న అన్బౌండెడ్ ప్రిసీడింగ్ ప్రతిసారి కరెంట్ రో నుంచి మీదకన్ని, ప్రతిసారి కరెంట్ రో నుంచి మీదకన్ని, కరెంట్ రో నుంచి మీదకన్ని, కరెంట్ రో నుంచి మీదకన్ని. సో అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ కరెంట్ రో అంటే అక్కడ నుంచి ఆ రో వరకు అని అర్థం, అక్కడ నుంచి ఆ రో వరకు అర్థం. సో ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ 1 కరెంట్ రో నుంచి మీదకేం లేదు, నెక్స్ట్ కిందకి వస్తుంది. ఓకే, అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అంటే పై నుంచి కింద వరకు కరెంట్ రో వరకు అన్ని. మళ్ళీ మార్చ్ 3 అది కరెంట్ రో, పై నుంచి కింద వరకు కరెంట్ రో వరకు మొత్తం అన్ని. మార్చ్ 4 దగ్గరకు వస్తుంది కరెంట్ రో అవుతుంది, అది పై నుంచి కింద వరకు అన్ని అన్బౌండెడ్ ప్రిసీడింగ్, పై నుంచి కింద వరకు అన్ని, దీని నుంచి మీదకు ఉన్నవన్నీ, పై నుంచి కిందకు ఉన్నవన్నీ అన్బౌండెడ్ అండ్ కరెంట్ రో మొత్తం అన్ని. ఓకే, సో ఇది ఏమవుతుంది,
as your running total RT. Okay, from your sales table. నా అన్బాండింగ్ ఫాలోయింగ్ పెట్టినప్పుడు ఏమవుతుంది అది? కంగారు పడు వస్తున్నా, అక్కడికి వస్తున్నా, నువ్వు కంగారు పడుకో. ఓకే, ఇది క్లియరా? అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ కరెంట్ రో క్లియరా? ఇది క్లియరా? ఎంతమందికి ఇది క్లియర్ కాదు? ఇంకా కష్టంగానే ఉంది ఇది. తనుజ రెడ్డి, తనుజ పిల్ల పోయినా అమృతనికి అర్థం కాలేదా? క్లియర్ అండి. Clear కదా? అర్థం క్లియర్ కాదు అన్నారు కదా, క్లియర్ అయింది. ఇది ఓకేనా? చూడండి, ఇప్పుడు ఇదే క్వైరీ అలా యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ చేసి అన్బౌండెడ్ ప్రిసీడింగ్ బదులు నేను అన్బౌండెడ్ ఫాలోయింగ్ అని రాసుకున్నాను అనుకో. అన్బౌండెడ్ ఫాలోయింగ్ కరెంట్ రో ఇదంతా సేమ్ అండ్ కరెంట్ రో ఇదంతా సేమ్. జస్ట్ దీని ప్లేస్ లో నేను ఇది రాస్తున్నాను, అన్బౌండెడ్ ఫాలోయింగ్ రాస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది అంటే టేబుల్ మళ్ళా వేస్తాను ఎందుకు కింద మళ్ళా. సో లెట్ మీ పుట్ ద టేబుల్ డౌన్ అగైన్. ఓకే, March 1, March 2, March 3, March 4, okay, March 5, 1000, 2000, 3000, 4000, 5000. So ఓకే, ఇప్పుడు సేమే కరెంట్ రో ఇదిరా. ఓకే, నేనేమంటున్నా అన్బౌండెడ్ ఫాలోయింగ్ అంటున్నా. అన్బౌండెడ్ ఫాలోయింగ్ నుంచి కరెంట్ రో అంటున్నా. అన్బౌండెడ్ ఫాలోయింగ్ నుంచి కరెంట్ రో అంటే ఇక్కడ నుంచి కరెంట్ రో ఏదైతే అన్బౌండెడ్ ఫాలోయింగ్ అంటే కిందకి అన్ని. సో 1000 నుంచి కిందకి అన్ని ఎన్ని ఉన్నాయి మొత్తం అన్ని తీసుకుంటది అండ్ కరెంట్ రో కూడా కన్సిడర్ చేస్తుంది. ఓకే, వాట్ విల్ బి హియర్? 15,000. అర్థమైందిరా ఇది? తరుణ్, అండర్స్టూడ్ ద పాయింట్? తరుణ్, ఇది ఇప్పుడు నెక్స్ట్ కరెంట్ రో ఇక్కడికి వచ్చింది అనుకో. ఈ 2000 నుంచి కిందకున్న అన్ని అన్బౌండెడ్ ఫాలోయింగ్ మొత్తం అన్ని అండ్ కరెంట్ రో ఆల్సో. సో 2000 ప్లస్ 3000 ప్లస్ 4000 ప్లస్ 5000 ఎంత? 5 ప్లస్ 5 10 14,000. 14. నెక్స్ట్ ఇది కరెంట్ రో అవుతుంది. అన్బౌండెడ్ ఫాలోయింగ్ అండ్ కరెంట్ రో. అన్బౌండెడ్ ఫాలోయింగ్ అంటే కిందకి మొత్తం అండ్ కరెంట్ రో ఆల్సో. సో 3000 4000 5000 ఎంత? ఓకే, నెక్స్ట్ ఇది కరెంట్ రో. అన్బౌండెడ్ ఫాలోయింగ్ కిందకి మొత్తం అన్ని అండ్ కరెంట్ రో 9000. నెక్స్ట్ ఇది కరెంట్ రో. అన్బౌండెడ్ ఫాలోయింగ్ కిందకి ఇంకేం లేదు, అదే ఉంది కరెంట్ రో. అన్బౌండెడ్ ఫాలోయింగ్ అదే, కరెంట్ రో కూడా అదే, కిందకి ఏం లేదు. సో ఎంత? 5000. సో దిస్ కాలమ్ యూ కెన్ పుట్ ఇట్ యాజ్ ఇది రన్నింగ్ టోటల్ అంటారు, లేదా క్యుములేటివ్ సమ్ అంటారు. ఇది కింద నుంచి క్యుములేటివ్ సమ్ అవుతూ వస్తుంది చూడండి. 5000, 9000 కింద నుంచి సమ్ అవుతుంది. 12,000, 14,000 కింద నుంచి క్యుములేటివ్ సమ్ అవుతుంది. సో రివర్స్ క్యుములేటివ్ సమ్ అను ఏదో పెట్టుకోండి, ఆర్సిటీ అని ఏదో పెట్టుకోండి, మీకు నచ్చినట్టు పెట్టుకోండి. సో అన్బౌండెడ్ ప్రిసీడింగ్ ఇలా వర్క్ అవుతుంది, అన్బౌండెడ్ ఫాలోయింగ్ ఇలా వర్క్ విత్ అండ్ ఓకే అండ్ కరెంట్ రో ఏదైతే ఉందో మొత్తం అంతా రాస్తారు. అలా కాకుండా మూడోది నేను అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ అన్బౌండెడ్ ఫాలోయింగ్ రాశాను ఇంకేమవుతుంది చెప్పండి. అన్బౌండెడ్ ప్రిసీడింగ్ ఓకే అండ్ కరెంట్ రో రాయట్లేదు, అన్బౌండెడ్ ఫాలోయింగ్ అని రాస్తున్నాను. అన్బౌండెడ్ ఫాలోయింగ్ రాస్తున్నాను. ఓకే, అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ అన్బౌండెడ్ ఫాలోయింగ్ కి ఏమవుతుంది చెప్పండి. March 1, March 2, March 3, March 4, okay, March 5, 1000, 2000, 3000, 4000, 5000. చెప్పండి అప్పుడు నాకు ఏమవుతుందో. అన్బౌండెడ్ కరెంట్ రో ఇది. అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ అన్బౌండెడ్ ఫాలోయింగ్ అన్నాను అనుకో, ఏమవుద్ది? ఫస్ట్ రో చెప్పండి నాకు ఏమవుద్ది సౌమ్య? ఏమవుద్ది నాకు ఇక్కడ ఫస్ట్ రో? అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ అన్బౌండెడ్ ఫాలోయింగ్
I'm writing a query like say select date, comma, amount, comma, sum of amount, okay, over clause, okay, order by date, okay, rows between, unbounded preceding and unbounded following as sum total, okay. ఇప్పుడు అన్బాండింగ్ కి పై కంటే దానికి 1000 వస్తుంది, మళ్ళీ అన్ఫాలోయింగ్ కంటే కింద అన్ని క్యాలిక్యులేట్ చేస్తాడు. అన్బౌండెడ్ ప్రిసీడింగ్ కరెంట్ రో నుంచి అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అంటే మీదకి అన్ని చెక్ చేస్తుంది, ఏం లేదు కూడా అన్ని చెక్ చేయాలి ఇప్పుడు. సో 1000 కి మిగతా అన్ని కూడా ప్లస్ అయిపోతాయి ఇప్పుడు. సో 1000 ప్లస్ 2000 ప్లస్ 3000 ప్లస్ 4000 ప్లస్ 5000 హౌ మచ్? 15,000. ఇది ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ రోకి వస్తుంది. ఈ రోకి అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అంటే మీద మొత్తం ఎన్ని ఉన్నాయి? పైన 1000 ఒకటే ఉంది, మొత్తం పైన ఒకటే ఉంది రో. 2000 కింద మొత్తం అన్బౌండెడ్ ఫాలోయింగ్ మొత్తం ఎన్ని ఉన్నాయి అన్ని చెక్ చేసుకోవాలి. సో 2000 ప్లస్ 1000 ప్లస్ 3000 ప్లస్ 4000 ప్లస్ 5000 ఎంత? 15,000. ఇది ఓకేనా? నెక్స్ట్ అన్బౌండెడ్ ప్రిసీడింగ్ పైకి మొత్తం అన్ని, అన్బౌండెడ్ ఫాలోయింగ్ మొత్తం అన్ని కిందకి ఎంత అవుద్ది? సేమ్ 15. ఎంత అవుద్ది? ఇది ఓకేనా? ఇది క్లియరా? అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ అన్బౌండెడ్ ఫాలోయింగ్ అంటే ఇది క్లియరా? ఓకే. సో unbounded and preceding and unbounded following will tell you overall cumulative sum in each and every row. Each and every row overall cumulative sum మొత్తం తోలక సమ్ ఈచ్ అండ్ ఎవ్రీ రో లో డిస్ప్లే అవుతుంది ఎప్పుడు అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ అన్బౌండెడ్ ఫాలోయింగ్ రాసినప్పుడు. ఇది క్లియరా? ఇలా కాకుండా 2 preceding and current row అని రాస్తారు అనుకో, 2 preceding and current row అప్పుడేమవుతుంది చెప్పండి రా? March 1, March 2, March 3, March 4, March 5, ఓకే. 1000, 2000, 3000, 4000, 5000. 2 preceding and current row ఏమవుతుంది చెప్పండి నాకు? ఇప్పుడు ఇది కరెంట్ రో, కరెంట్ రో అండ్ 2 preceding అంటే మీదకి ఎన్ని ఉన్నాయి? ఏం లేవు. 1000 ఇక్కడికి వస్తుంది. ఇది కరెంట్ రో. 2 preceding పైన అంటే ఇంకేం లేవు, అవే ఉన్నాయి 3000. ఇది కరెంట్ రో అవుతుంది. దీనికి పైన 2 preceding అంటే 3000 ప్లస్ 2000 ప్లస్ 1000 6000. ఇప్పుడు ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి సినారియో ఇప్పుడు చూసుకోండి. పైకి 2 చెక్ చేయాలి. 2 preceding అంటే ఎన్ని? 4000 ప్లస్ 3000 ప్లస్ 2000 9,000. అండ్ కరెంట్ రో అంటే ఇది కూడా ఓకే 9000. ఇప్పుడు ఇక్కడికి వస్తుంది. 2 preceding అంటే ఏం చెక్ చేయాలి? 12,000. ఇది కాకుండా మీదకి 2 5 ప్లస్ 4 ప్లస్ 3 12,000. 2 preceding అండ్ కరెంట్ రో అర్థమైందా? ఇప్పుడు 2 ఫాలోయింగ్ అండ్ కరెంట్ రో చెప్పండి రా. చెప్పండి 2 ఫాలోయింగ్ అండ్ కరెంట్ రో ఫస్ట్ ఏం వస్తుంది? 6,000. 6,000 ఓకే. 9,000. ఆలోచించి చెప్పండి. 9,000 ఓకే కరెక్ట్. తర్వాత 12,000. ఓకే 9,000. 5,000. 5,000. ఇది క్లియరా? తరుణ్ ఇది క్లియరా? క్లియర్ నా? ఇది n preceding సారీ n ఫాలోయింగ్ కి n preceding కి ఇది n వాల్యూ. ఇప్పుడు లాస్ట్ n preceding అండ్
n following. n preceding and n following. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 preceding and 2 following. ఓకే, ఇప్పుడు చెప్పండి రా. మార్చ్ 1, మార్చ్ 2, మార్చ్ 3, మార్చ్ 4, మార్చ్ 5. 1000, 2000, 3000, 4000. అనుజ పిల్ల పిల్ల అన్నయ్య పిల్ల ఉన్నావా? ఉన్నాను. చెప్పిది పెట్టుకోండి ఇది. చెప్పు పిల్ల, ఇది ఏంటిది? ఇది ఏమవుద్ది? ఇది మార్చ్ 1 కి 6000. 2 ప్రిసీడింగ్ అంటే మీదకి 2 కిందకి 2 చూడాలి ఏంటి? సో 3, 4, 6000. ఓకే, అన్నయ్య నాకు ఒక డౌట్. ఇక్కడ మనం కరెంట్ రో అని ఏం మెన్షన్ చేయలేదు కదా, సో ఇప్పుడు అది కరెంట్ చేయలేదురా. రో తీసుకుంటుంది కదా. డేటాబేస్ ఇంజిన్ ఈచ్ అండ్ ఎవ్రీ రో చెక్ చేసుకుంటూ వెళ్తది నువ్వు ఏదైతే కండిషన్ రాస్తున్నావో. అంటే కరెంట్ రో కూడా యాడ్ చేస్తున్నాం కదా ఇప్పుడు. కరెంట్ రో కూడా యాడ్ అవుద్ది. ఎస్. ఓకే, నెక్స్ట్ దానికి 7 + 1 8 + 9000. మీదకి 2 కిందకి 2. సో ఎంత? సార్ 2 ప్లస్ కరెంట్ వాల్యూ కూడా తీసుకుంటుందా? కరెంట్ కూడా. ఎస్, కరెంట్ రో నుంచి మీదకి 2 కిందకి 2. 10,000. 10,000. ఓకే, తర్వాత 15,000. ఓకే. గౌతమి, వాట్ విల్ బి ఫర్ 4,000? మార్చ్ 4 కి ఏమవుద్ది? 2 preceding and 2 following. 14. షూరా? Sure. ఓకే. దుర్గా, వాట్ విల్ బి ఫర్ 5,000? దుర్గా ఉందా? దుర్గా లేదు. వెరీ గుడ్. నిషార్ లేడా? ఓకే. మధు, వాట్ ఈస్ ద ఆన్సర్? మధు పిల్ల వాట్ ఈస్ ద ఆన్సర్? ఏముంది ఆన్సర్ మధు? ఏమవుద్ది మధు? 5,000 కి ఆన్సర్ ఏంటి? కార్ని, 5,000 కి ఏంటి ఆన్సర్? 12,000. షూరా? 2 preceding and 2 following. మధు వినట్లేదా క్లాసు? మరేమి క్లియర్ అయితే n preceding and n following is also clear, right? Okay. అమృత, నెట్ సరిగ్గా ఉందా లేదా నీకు? అనిత, నెట్ సరిగ్గా ఉందా లేదా నీకు? ఎగ్జిక్యూట్ చేస్తారా? నీకుందా? నేను చేస్తాను. చేయు. షీట్ ఓపెన్ చేయి. సార్ అరే, చార్మి ఒక మంచి క్వశ్చన్ అడిగింది. క్వశ్చన్ ఏంటంటే, అన్నయ్య, అన్బౌండెడ్ ప్రిసీడింగ్ టేక్స్ మోర్ టైమ్ దెన్ అన్బౌండెడ్ ఫాలోయింగ్. సో అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అనేది బేసికల్ గా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఓకే, అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అనేది కొంచెం స్పీడ్ గా పర్ఫార్మ్ అవుతుంది, కొంచెం స్పీడ్ గా వెళ్తుంది ఇది కంపేర్ టు ఫాలోయింగ్. ఓకే, ఎందుకు అంటే అన్బౌండెడ్ ప్రిసీడింగ్ ఫస్ట్ నువ్వు రాస్తున్నావు అంటే కరెంట్ రో నుంచి మీద ఉన్నవన్నీ ఫస్ట్ పైనుంచి కిందకి వస్తుంది కాబట్టి
మీ డేటాబేస్ పై నుంచి కింద చెక్ చేసుకుంటూ స్కాన్ చేసుకుంటూ వస్తుంది కాబట్టి అది స్పీడ్ ఉంటుంది. ఓకే, అలా కాకుండా ఫాలోయింగ్ అనేది కరెంట్ రో నుంచి మీద వదిలేసి కింద ఆ కరెంట్ రో నుంచి కిందకి వెళ్ళాలి కాబట్టి అది కొంచెం స్లో ఉంటుంది. సో అన్బౌండెడ్ ప్రిసీడింగ్ ఈజ్ లిటిల్ బిట్ ఫాస్టర్ దాన్ అన్బౌండెడ్ ఫాలోయింగ్. ఇప్పుడు డౌట్ ఓకేనా? అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ ఫాలోయింగ్ రెండు అప్లై చేస్తే కూడా అన్బౌండెడ్ ప్రిసీడింగ్ ఫాస్ట్ గా వర్క్ అవుతుంది. చేయరా అమృత, నువ్వు చెయ్యి. అది కాదు, షీట్ నెంబర్ 1 లోకి వెళ్ళి రోజ్ బిట్వీన్ చూడరా, ఇది జూమ్ చేయి, జూమ్ చేయి. సింటాక్స్ మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఆ స్క్రీన్ షాట్ కూడా పెట్టాను చూసారా? అన్బౌండెడ్ ప్రిసీడింగ్ మీదకి అన్బౌండెడ్ ఫాలోయింగ్, ఎన్ రోస్ కరెంట్ రో నుంచి మీదకి ఎన్ అన్నప్పుడు ఎన్ ప్రిసీడింగ్ పెట్టచ్చు, ఎం ఫాలోయింగ్ అని పెట్టచ్చు. ఓకే, అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అంటే కరెంట్ రో నుంచి మీదకు ఉన్నవన్నీ పై మొత్తం తీసుకుంటారు. ఫాలోయింగ్ అన్బౌండెడ్ ఫాలోయింగ్ అంటే కరెంట్ రో నుంచి కిందకు ఉన్నవన్నీ తీసుకుంటారు. ఇప్పుడు ఆరో మార్క్ చూస్తే నేను చెప్పింది నీకు అర్థమైపోయి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏం అర్థం కాకపోయిన తర్వాత చూసుకోండి. నేను క్లాస్ మీకు అర్థమైతే నీకు చాలు ఇంకా. ఓకే, ఆ టేబుల్ ఆ ఇన్సర్ట్ 5 స్టేట్మెంట్స్ చేయరా, ఆ టేబుల్ క్రియేట్ చేయి, ప్యారల్ గా చేయండి అందరూ. ప్రవళిక, నీకు అర్థమైందా క్లాసు? అర్థమైంది జగదీష్. ఓకే, లావణ్య అర్థమైంది జగదీష్. ఎగ్జిక్యూట్ చేయగలవు కదా, ఇవన్నీ షీట్ లో ఉన్నాయి మొత్తం అన్ని. యా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సేల్స్ ఫ్రేమ్ కొట్టు, బ్యాక్ మొత్తం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సేల్స్ ఫ్రేమ్. సార్ ఆ, చేశాను సార్. ఓకే, సో ఇప్పుడు క్వైరీస్ రాయడం స్టార్ట్ చేయి. నేను చెప్పిన క్వైరీలు మొత్తం ఏమున్నాయి ఒక్కొక్కటి రాయడం స్టార్ట్ చేయి. ఫస్ట్ అక్కడ ఉన్న సింటాక్స్ ఏదైతే ఉన్నదో ఆల్రెడీ ఆ కోడ్ ఇచ్చాను చూడు, సెకండ్ దాంట్లో ఉంటుంది చూడు, రన్నింగ్ సమ్ లో ఉంటుంది చూడు, రన్నింగ్ సమ్, అది అలా ఫస్ట్ కాపీ పేస్ట్ చేయి. కాపీ, కొంచెం ఓకే, నేనే జూమ్ చేసుకోవాలి స్క్రీన్. చూడండి రా, అరే ఆగరా, ఆగు. సెలెక్ట్ సేల్ డేట్ రాశారు, తర్వాత అమౌంట్ రాశారు, తర్వాత సమ్ ఆఫ్ అమౌంట్. ఓకే, సమ్ అనేది అమౌంట్ సమ్ అవుతూ రావాలి. రోస్ బిట్వీన్ అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ కరెంట్ రో చూడండి, 1000 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 2000 ఎందుకు వస్తుంది, 2000 నుంచి మీద కొన్నవన్నీ చెక్ చేయాలి మొత్తం ఆ కరెంట్ రోతో సహా. సో టోటల్ ఎంత వచ్చింది, రన్నింగ్ టోటల్ 3000 వచ్చింది. ఓకే, నెక్స్ట్ 3000 దగ్గరకు వచ్చాక పైన అన్ని అన్బౌండెడ్ ప్రిసీడింగ్ ఆ కరెంట్ రోజు మొత్తం ఎంత అవుతుంది 6000. ఆ కిందకి రండి 4000 నుంచి మీదకున్న అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అన్ని మీదకి మొత్తం ఆ కరెంట్ రోజు కలిపి సమ్ 10,000. ఓకే, మళ్ళీ 5000 దగ్గరికి వస్తుంది. 5000 నుంచి కరెంట్ రోజు పైకి మొత్తం అన్బౌండెడ్ ప్రిసీడింగ్ మొత్తం 15,000. ఇది ఈ క్వైరీ క్లియర్ అందరికి? ఇదే కాపీ పేస్ట్ చేసి జస్ట్ కాపీ పేస్ట్ ద సేమ్ క్వైరీ. ఓకే, కింద ఒక 11-12 గ్యాప్ ఇచ్చి ఎంటర్ పేస్ట్. అన్బౌండెడ్ ప్రిసీడింగ్ తీసి అక్కడ ఫాలోయింగ్ రాస్తే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది లావణ్య? వెయిట్, ఎగ్జిక్యూట్ చేయకు, ఫాలోయింగ్ అని రాసి వదిలే అంతే. లావణ్య, నాకు ఫాలోయింగ్ రాస్తే ఏమొస్తుంది చెప్పు.
అన్బౌండెడ్ ఫాలోయింగ్ రాస్తే ఇప్పుడు నా అవుట్పుట్ ఏంటి? లావణ్య ఉన్నావా? సారీ జగదీష్, మ్యూట్ లో మాట్లాడుతున్నా. ఓకే, ఓకే ఫిఫ్త్ ఓకే వచ్చి మనకి 15,000 వస్తుంది. ఫస్ట్ 15,000 వస్తుంది, కరెక్టా? తర్వాత సెకండ్ వచ్చి 14,000 వస్తుంది. ఓకే థర్డ్ వచ్చి 12,000 వస్తుంది. ఓకే ఫోర్త్ వచ్చి 9,000. ఫిఫ్త్ వచ్చి 5,000. ఎగ్జిక్యూట్ చేయరా ఇది? వెయిట్, కరెంట్ రో అండ్ కరెంట్ రో అండ్ అన్బౌండెడ్ ఫాలోయింగ్ రాయాలి. కరెంట్ రో అండ్ అన్బౌండెడ్ ఫాలోయింగ్ అని రాయాలి యాక్చువల్ గా. సింటెక్స్ ఓకే, కరెంట్ రో అండ్ అన్బౌండెడ్ ఫాలోయింగ్ అని రాయరా. కరెంట్ రో కట్ చేసి అన్బౌండెడ్ ఫాలోయింగ్ ముందు పెట్టు. కరెంట్ రో కట్ చేసి అన్బౌండెడ్ ఫాలోయింగ్ ముందు పెట్టు. అక్కడ కాదురా, ముందర రోజ్ బిట్వీన్ తర్వాత పెట్టు. రోజ్ బిట్వీన్ తర్వాత కంట్రోల్ వి చేయి. రోజ్ బిట్వీన్ తర్వాత కంట్రోల్ వి. రోజ్ బిట్వీన్ దగ్గరికి వెళ్ళు. ఇప్పుడు అదంతా ఎందుకు చెప్తున్నాం? కరెంట్ రో అండ్ అన్బౌండెడ్ ఫాలోయింగ్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయి. ఓకే, ఇది క్లియరా? సో ఎప్పుడైనా మీరు ప్రిసీడింగ్ రాసేటప్పుడు ఫస్ట్ అది రావాలి, తర్వాత ఎండ్ కరెంట్ రో అని రావాలి. ఫాలోయింగ్ చేసేటప్పుడు కరెంట్ రో ముందు రాసి అండ్ అన్బౌండెడ్ ఫాలోయింగ్ అని రాయాలి. ఇది ఒక్కటి పాయింట్ కొంచెం గుర్తుపెట్టుకోండి. ఓకే, 2 క్వరీలు అయిపోయి, అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ కరెంట్ రో అండ్ అన్బౌండెడ్ ఫాలోయింగ్ అయిపోయింది. ఇప్పుడు అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ అన్బౌండెడ్ ఫాలోయింగ్ చేయి. అదే కాపీ పేస్ట్ చేసి కరెంట్ రో ప్లేస్ లో అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అని రాయి. కాపీ పేస్ట్ చేయరా. కరెంట్ రో లాస్ట్ కరెంట్ రో తీసేసి అన్బౌండెడ్ ఫాలోయింగ్ రాయి. కాపీ పేస్ట్ చేయి, మీద నుంచి కాపీ పేస్ట్ చేయి. కాపీ పేస్ట్, కాపీ పేస్ట్. ఏమవుతుంది? ఆల్ ఆర్ 15,000. ట్రై చేయరా. ఇది ఓకేనా? క్లియరా? ఓకే, ఇప్పుడు అన్బౌండెడ్ అనే కీవర్డ్ తీసేసి నెంబర్లు రాద్దాం. 2 ప్రిసీడింగ్ అండ్ 2 ఫాలోయింగ్. అక్కడ కాదు, కాపీ పేస్ట్ చేసి కింద చేయి. కిందకి 2 ప్రిసీడింగ్ అండ్ 2 ఫాలోయింగ్. అన్నయ్య రెండు ఎన్నే పెట్టాలా, లేదంటే ఒకటి ఎన్, ఐ మీన్ ఒకటి అది నంబర్? నీ ఇష్టం రా. ఒకటి 2 ప్రిసీడింగ్ అండ్ ఒకటి 5 ఫాలోయింగ్. ఎన్ అండ్ ఎం అనుకోండి. ఎన్ ఫాలోయింగ్, ఎన్ ప్రిసీడింగ్, ఎం ఫాలోయింగ్ మీ ఇష్టం పెట్టుకోవచ్చు. ఎన్నే ఉండాలని, అక్కడ 2 ఫాలోయింగ్ 2 ప్రిసీడింగ్ ఇలాగే ఉండాలని లేదు. మీరు 2 ప్రిసీడింగ్ 3 ఫాలోయింగ్ కూడా పెట్టుకోవచ్చు. 3 ప్రిసీడింగ్ అండ్ 2 ఫాలోయింగ్ పెట్టాలి. మీ ఇష్టం. ఎన్ వాల్యూ ఎం వాల్యూ మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. ఎన్ ప్రిసీడింగ్ అండ్ ఎం ఫాలోయింగ్ అది. ఓకే, ఎన్ అండ్ ఎం క్యాన్ బి 2 ఆర్ ఎన్ క్యాన్ బి 2, ఎం క్యాన్ బి 3. ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఓకే, ఎగ్జిక్యూట్ చేయరా. 2 స్పేస్ ప్రిసీడింగ్, 2 స్పేస్ ప్రిసీడింగ్ అండ్ 2 స్పేస్ ఫాలోయింగ్. 2 స్పేస్ ఫాలోయింగ్ అండ్ 2 స్పేస్ ఫాలోయింగ్. ఓకే, చూడండి కరెక్ట్ గా చెక్ చేయండి. ఫస్ట్ 1000 కి మీద ఏమైనా ఉన్నాయి? 2 ఏమైనా ఉన్నాయా? 2 ప్రిసీడింగ్ పైన ఏం లేవు. అండ్ 2 కిందకి చెక్ చేయాలి. 2 కిందకి చేసినప్పుడు 1000 కి కింద 2 రోస్ ఏమున్నాయి? 2,000, 3,000. దాని సమ్ అయిపోతుంది 6,000. ఇప్పుడు 2000 దగ్గరికి రండి. 2000 నుంచి మీద 2 రోస్, లేదు ఒకరే ఉంది 1000. సో పైన 1000, కరెంట్ రో 2000 ప్లస్ ఆ కింద 2 రోస్ ఏమున్నాయి? 3,000, 4,000. మొత్తం ఎంత సమ్ అవుద్ది? 4,000 ప్లస్ 3,000 ప్లస్ 2,000 ప్లస్ 1,000, 10,000. ఓకే, నెక్స్ట్ 3,000 చూడండి. 3,000 కి పైన 2 రోస్ 1,000, 2,000. ఓకే, కింద 2 రోస్ 4,000, 9,000. మొత్తం 15,000 అవుద్ది. ఓకే, మళ్ళీ 4,000 కి మీద 2 రోస్ ఏమొచ్చి 3,000, 2,000. కింద ఏమో ఒకటే ఉంది. సో 2,000, 3,000, 4,000, 5,000 సమ్ 14,000. లాస్ట్ రో
5,000 మీద 2 rows ఏమొచ్చి 3,000 4,000 ఉంది, కిందకి ఏం లేవు. కాబట్టి 3,000 ప్లస్ 4,000 ప్లస్ 5,000 12,000. ఇది క్లియరా అందరికి? ఈజ్ దిస్ క్లియర్? టూ n preceding and two preceding and 3 following పెట్టరా. ఇదే కాపీ పేస్ట్ చేసి 2 preceding and 3 following పెట్టు. ఇదే కాపీ పేస్ట్ చేయి. తరుణ్ అర్థమైంది ఇది? అర్థమైంది. ఇదే కాపీ పేస్ట్ చేయి. రే మొత్తం క్వైరీ కాపీ పేస్ట్ చేయరా. ఓకే 2 preceding and 3 following. 2 preceding and 3 following ఏమవుద్ది? ఎవరు చెప్తారా ఆన్సర్? తరుణ్ నువ్వు చెప్తావా? ఆగరా, ఎగ్జిక్యూట్ చేయకురా, ఆగా ఎగ్జిక్యూట్ చేయకు. 2 preceding and 3 following ఆన్సర్ చెప్తారు. ఫస్ట్ దానికి 1000 వస్తుంది. 1000 పైకి 2 కాబట్టి 1000. చెప్తా. ఫస్ట్ 1000 ప్లస్ ఒక 3 9 వస్తుంది. 9,000 వస్తుందా? 9,000 10,000 10,000 తర్వాత ఫస్ట్ 10,000 తర్వాత 2,000 కి ఏమొస్తుంది? సెకండ్ చెప్పమంటే నువ్వు నీకు అర్థమైనట్టే కాన్సెప్ట్. అదే నా పైకి 3 కింద ఒక 9 పైన 2 కింద 3 రా. అదే పైన 2 లేవు, ఒకటే ఉంది. సో 1,000 ప్లస్ 2,000 కింద 3 ఉన్నాయి. మొత్తం ఎంత? 12 ఒక 3 14 15 థర్డ్ది 3 ఒక 5 6 9 11 అరే తరుణ్, థర్డ్ దానికి ఏమవుద్ది? పైకి 2 కిందకి 3, పైన 2 ఉన్నాయి 1,000 2,000, 3,000 కింద 2 ఉన్నాయి, 3 ఫాలోయింగ్ అని అనగా 2 ఉన్నాయి, మొత్తం అన్ని అయిపోతాయి. ఇప్పుడు 3,000 ఏమవుద్ది? 15 వస్తుందనా? 4,000 ఏమొస్తుంది చెప్పు. 4,000 నువ్వు కరెక్ట్ చెప్పాలి. ఇప్పుడు 4,000 మీద 2 ప్రిసీడింగ్, 4,000 మీద 2 ఎన్ని ఉన్నాయి? 2,000 3,000 ఉంది నా ప్లస్ ఒక 4. కిందకి 3 అన్నాను, కింద ఒకటే ఉంది, అది కూడా సమ్ అయిపోద్ది. ఇప్పుడు అవును, మొత్తం ఎంత అవుద్ది? 11 11 తరుణు ఏమైందిరా నీకు? చార్మి వై 12,000 చార్మి. 2 preceding and 3 లాస్ట్ ది 12,000. లాస్ట్ ఇది 5,000 కదా. లాస్ట్ ఇది కాదు, నేను అడిగింది 4,000 నేను అడిగా. మొత్తం నేను ఆర్డర్ పెట్టేసాను. 14,000 ఉన్నాయి. ఓకే, లాస్ట్ ది 12,000. ఎందుకు? పైన ఉన్న 2 కింద ఏం లేవు కాబట్టి 3 4 5. ఓకే, ఇది క్లియరా? ఎగ్జిక్యూట్ చేయరు ఇప్పుడు. అన్నయ్య ఇప్పుడంటే అన్ని చిన్న నంబర్స్, ఐ మీన్ తక్కువ అమౌంట్ ఉంది కదా. ఒకవేళ పెద్ద అమౌంట్ ఉంటే ఇది కూడా లైక్ సమ్ నంబర్స్ తర్వాత ఇప్పుడు ఎంత పెద్ద అమౌంట్ ఉన్నా ఇప్పుడు నేనే మేనేజర్ రా, నువ్వు డేటా అనలిస్ట్, నువ్వు వర్క్ చేస్తున్నావు. నేనేమంటానంటే తనుజ మార్చ్ 5th ఓకే, లేదా మార్చ్ 3rd మార్చ్ 3rd ముందు రోజుది, మార్చ్ 3rd తర్వాత రోజుది కలిపి మార్చ్ 3rd సేల్స్ ఎంత వచ్చిందో చెప్పు అని అన్నాను అనుకో. నాకు ముందు రోజుది కలిపేసి ఆ తర్వాత రోజుది కలిపేసి మొత్తం మార్చ్ 5th ముందు రోజు ఏం జరిగిందో చెప్పు, తర్వాత రోజు ఏం జరిగిందో చెప్పు, ఆ 3 కలిపి ఎంత వచ్చిందో చెప్పు అని అడిగాడు అనుకో. ఈ ఒక్క క్వైరీతో నువ్వు అన్ని చెప్పేస్తావు లేదా? మార్చ్ ముందు రోజు ఏం జరుగుతుందో చెప్తావు, మార్చ్ తర్వాత రోజు ఏం జరిగిందో చెప్తావు, ఆ 3 రోజులు కలిపి ఏం జరిగిందో కూడా నువ్వు చెప్పచ్చు. 1 preceding and 1 following అంటాం. ఐ మీన్ అదే నీకు ఎగ్జాంపుల్ యూస్ కేసు. మార్చ్ 3rd అన్నాను అనుకో. మార్చ్ 3rd నేను ఏమంటున్నానంటే, నేను వచ్చి తనుజ మార్చ్ 2nd ఏం జరిగింది, ఫస్ట్ మార్చ్ 3rd ఏం జరిగిందో చెప్పు అంట. నువ్వు చిన్న వెళ్ళి మార్చ్ 3rd 3,000 వచ్చింది సేల్స్ అని చెప్తావు. ఇప్పుడు ఓకే, మార్చ్ 3,000 వచ్చిందా? ఓకే, మార్చ్ 2nd 3rd కలిపి ఎంత వచ్చిందని అన్నాను అనుకో. ఏం చేస్తావు క్వైరీలో? మార్చ్ 2nd 3rd కలిపి చెప్పు అన్నాను అనుకో. జస్ట్ రోజ్ బిట్వీన్ ఏం చేస్తావు? 1 preceding and current row.
వన్ ప్రిసీడింగ్ అండ్ కరెంట్ రో అంటే మార్చ్ సెకండ్ థర్డ్ కలిపి అంటాం. నాకు చెప్తావు ఆ ముందు రోజుది ఆ తర్వాత రోజుది కలిపి టోటల్ ఎంత వచ్చిందో చెప్పాను అనుకో, అప్పుడు నేను రాస్తావు 1 preceding and 1 following. వన్ ఫాలోయింగ్ అంటే మార్చ్ థర్డ్ ముందు రోజుది మార్చ్ రోజు తర్వాత రోజుది కలిపి చెప్పాను అనుకో, 1 ప్రిసీడింగ్ అండ్ 1 ఫాలోయింగ్ రాస్తావు. కరెక్టా? అలా కాకుండా ఇప్పుడు అలా కాకుండా నేనేమంటానంటే మార్చ్ 5th మార్చ్ ఫస్ట్ నుంచి మార్చ్ 5th ఏం జరిగిందో చెప్పు, మార్చ్ 1st నుంచి 5th వరకు మొత్తం ఏం జరిగిందో చెప్పాను అనుకో, అప్పుడేం రాస్తావు? Current row and కరెంట్ రో అండ్ అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ కరెంట్ రో. unbounded preceding and current row. ఇది ఓకేనా? ఇది క్లియరా? ఇది క్లియరా? మీకు కంపెనీలో వచ్చే యూస్ కేసెస్ 3 రా. ఒకటి అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ కరెంట్ రో. ఓకే. నెంబర్ 2 ఎన్ ప్రిసీడింగ్ అండ్ ఎం ఫాలోయింగ్. నెంబర్ 2 యూస్ కేసు. నెంబర్ 3 అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ కరెంట్ రో. అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ కరెంట్ రో ఫస్ట్ మెయిన్ యూస్ కేసు, పెద్దది 5 స్టార్ ఇది. నెంబర్ 2 Current row and unbounded. ఎన్ ప్రిసీడింగ్ అండ్ ఎన్ ఫాలోయింగ్ సెకండ్ ఎక్కువగా వచ్చేది యూస్ కేసు. నెంబర్ 3 అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ అన్బౌండెడ్ ఫాలోయింగ్. ఆ రోజు ఆ ముందు రోజులంతా ఏం జరిగింది, ఆ తర్వాత రోజులంతా ఏం జరిగింది. డే 15 డే 1 to 15 ఏం జరిగిందో చెప్పు, డే 15 to 30 ఏం జరిగిందో చెప్పు అని అన్నాను అనుకో, అప్పుడు ఏం రాయాలి? డే 1 to డే 15 వరకు ఎంత వచ్చిందో టోటల్, డే 15 నుంచి డే 30 వరకు ఎంత వచ్చిందో టోటల్ అని అనుకో, అప్పుడు ఏం చేయాలి? అన్బౌండెడ్ ఫాలోయింగ్, అన్బౌండెడ్ ప్రిసీడింగ్. ఇది అర్థమైంది? ఇది క్లియరా? ఇప్పుడు నేను అక్కడ ఫ్రమ్ సేల్స్ ఫ్రేమ్ తర్వాత అక్కడ సెమికాలన్ తీసి వేర్ క్లాస్ పెట్టరా, వేర్ సేల్ డేట్ ఈజ్ ఈక్వల్ టు వేర్ సేల్ డేట్ ఈజ్ ఈక్వల్ టు సేల్ డేట్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ అవ్వాలనుకుంటా. క్రియేట్ అండ్ ఇన్సర్ట్ ఎలాగిచ్చాం, వెయిట్ ఒక నిమిషం చూస్తున్నాను డేటా. జగదీష్ వేర్ సేల్ డేట్ ఇన్ అని ఇవ్వకూడదా? ఇవ్వచ్చు, నీ ఇష్టం, బేస్డ్ అపాన్ ద కండిషన్. ఎలాగ ఇవ్వరా? నేను ఇస్తున్నాను చూడు షీట్ లో. ఇలా రాయరా. అలాగే పో, కాపీ పేస్ట్. Execute this. Wait. ఏమొచ్చినది? Reserved word date is not syntactically. ఓకే, డేట్ అనే కీవర్డ్ తీసా అక్కడ. అప్పుడు ఎగ్జిక్యూట్ చేయి. అరే ఎందుకు వస్తుంది, ఒక నిమిషం నాకు ఈ క్వైరీ ఎవరా పేస్ట్ చేసి. చాట్ లేదు. ఇచ్చావా? ఓకే, వెయిట్. సిస్టమ్ హ్యాంగ్ అయిపోతుంది సార్.
అరే నా సిస్టమ్ హ్యాంగ్ అయిపోతుందిరా. అక్కడ వేర్ సేల్స్ డేట్ ఈక్వల్స్ టు డేట్ ఆఫ్ అని చెప్పేసి రావాలి కదన్నయ్య. అలాగే ఇచ్చా నాకు ఎలాగెవరా ఏదివ్వ కాపీ పేస్ట్. ఎస్, దీని మీనింగ్ ఏంటో నాకు అవుట్పుట్ వచ్చాక చెప్పండి. దీని మీనింగ్ ఏంటి? దీని మీనింగ్ ఏంటి? 2 preceding and 3 following date అని చెప్పేసి ఐ గేవ్ దిస్, బట్ వాట్ ఇట్ ఈస్ షోయింగ్ అమౌంట్ అండ్ రన్నింగ్ టోటల్ అమౌంట్ ఇస్ సేమ్. 3 తీసి 4 పెట్టరా ఒకసారి. డేట్ 4 లాస్ట్ మార్చాలరా డేట్. అది మంత్. అది 3 ఇది మార్చు. ఓకే, ఇక్కడ ఇష్యూ ఏంటి అంటే బేసికల్ గా మీరు వేర్ క్లాస్ పెట్టారనుకో, మీ అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ అన్బౌండెడ్ ఫాలోయింగ్ ఆ ఒక్క రోకి మాత్రమే చెక్ చేసి మీద కింద ఏం ఉండకుండా అయిపోద్ది అక్కడ ఫిల్టర్. సో ఫస్ట్ మీ వేర్ క్లాస్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మీ విండో ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అక్కడ. ఓకే, మీ వేర్ క్లాస్ తీసుకునేటప్పుడు మీ వేర్ క్లాస్ లో ఫస్ట్ అది ఫిల్టర్ అయిపోద్ది. ఆ డేట్ అనేది ఒక రోజు డిస్ప్లే అవుద్ది. ఆ ఒక్కరో డిస్ప్లే ఉన్నప్పుడు దానికి అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అన్బౌండెడ్ ఫాలోయింగ్ కింద ఏం కనబడదు. సో పైకి చేయడానికి ఏముండదు, కిందకి చేయడానికి ఏముండదు. సో కరెంట్ రో ఏదైతే ఉందో మీ రన్నింగ్ టోటల్ కూడా అదే చూపిస్తుంది. సో మీరు ఎప్పుడైనా ఈ అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అన్బౌండెడ్ ఫాలోయింగ్ క్యుములేటివ్ యావరేజ్, క్యుములేటివ్ కానీ యావరేజ్ కానీ సమ్ కానీ ఇలా రన్నింగ్ టోటల్స్ ఇలాంటివి ఏవి చేసినా సరే మీరు వేర్ క్లాస్ పెట్టి పర్టికులర్ డేట్స్ లో కనుక ఫిల్టర్ చేస్తే కనుక ఓకే మీకు అదే రన్నింగ్ టోటల్ అదే అవుట్పుట్ లాస్ట్ కాలమ్ లో డిస్ప్లే అవుతుంది. సో make sure you remember this point. Where clause will not work for your date column when you are working on rows between unbounded preceding, unbounded following or preceding and following concept. Okay, ఇది ఒక్కటి మైండ్ లో పెట్టుకోండి. ఓకే, మరి ఎలాగా ఇది మేనేజర్ మనం చూపిస్తాము అంటే మీరు ఆ వేర్ క్లాస్ తీసేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తారు చూడండి, మొత్తం డేటా వస్తుంది చూడండి. ఆ డేటా షీట్ ని మీరు డౌన్లోడ్ చేసుకొని అక్కడ నుంచి కంట్రోల్ షిఫ్ట్ ఎల్ పెట్టుకొని మీకు నచ్చిన డేట్ లో ఏదైతే ఉందో ఆ డేట్ కి మీరు ఏం చెప్తారంటే నేను రాసిన క్వైరీ మీరు అడిగిన క్వశ్చన్ కి 2 preceding 3 following కి ఇది థర్డ్ కాలమ్ లో వచ్చే అవుట్పుట్ అని చెప్పి యూ విల్ షో ద షీట్ అవుట్పుట్ వైల్ యూఆర్ ప్రెజెంటింగ్ ఇన్ ద మీటింగ్. ఇది మీరు చేయాల్సింది. అర్థమైందా? క్యుములేటివ్ సమ్ చెప్పమన్నప్పుడు కూడా అలాగే చెప్తారు. మీరు అడిగిన క్వైరీకి మీరు అడిగిన క్వశ్చన్ కి నేను క్వైరీ రాశాను, అవుట్పుట్ ఎలా వచ్చింది. మీరు ఇప్పుడు 5th డే కావాలి అంటే 5th డే కంట్రోల్ షిఫ్ట్ ఎల్ పెట్టి కంట్రోల్ షిఫ్ట్ ఎల్ లో ఎక్సెల్ లో మార్చ్ 5th సెలెక్ట్ చేసుకొని అక్కడ వచ్చిన 2 కాలమ్ డిస్ప్లే అవుతుంది. ఇండివిజువల్ ఇది దాని పక్క కాలమ్ ఇది అని చెప్పి చూపిస్తారు అనమాట. అర్థమైందా? క్యుములేటివ్ సమ్ ఎగ్జిక్యూట్ చేయరా, అది యూస్ కేస్ బేసిక్ గా. ఇది క్లియరా? సార్ ఓకేనా? క్లియరా ఇది? ఎస్ సార్. ఇప్పుడు షీట్ లోకి వెళ్ళరా, షీట్ లోకి వెళ్ళు. రన్నింగ్ సమ్ అయిపోయిందిరా, ఇప్పుడు వరకు చేసినంత రన్నింగ్ సమ్. రోలింగ్ సమ్ కూడా మీరు చేస్తారు, రోలింగ్ సమ్ కూడా చెప్పేస్తాను బేసికల్ గా. రోలింగ్ సమ్ అంటే మీరు ప్రిసీడింగ్ అండ్ ఎన్ ఫాలోయింగ్ కానీ
అండ్ ప్రిసీడింగ్ అండ్ కరెంట్ రో కానీ చేస్తున్నారు అనుకో, దోస్ కమ్స్ అండర్ రోలింగ్. ఓకే, రన్నింగ్ అంటే క్యుములేటివ్ రా, మొత్తం అంతటికి చెప్పాలిరా. ఓకే, రోలింగ్ అంటే మీకు ఒక ఎన్ వాల్యూ ఇచ్చి ఎన్ ముందుకి ఎన్ వెనక్కి ఎం వెనక్కి చెక్ చేయండి అన్నారు అనుకో, దట్ ఈస్ బేసికలీ యువర్ రోలింగ్ కాన్సెప్ట్. ఓకే, సో రోలింగ్ కి రన్నింగ్ కి తేడా అర్థమైందా గైస్? రోలింగ్ కి రన్నింగ్ కి తేడా అర్థమైందా? రన్నింగ్ అంటే చూడండి, నేను ఇప్పుడు షీట్ లోకి వెళ్తున్నాను చూడండి. ఐఎమ్ గోయింగ్ టు ద షీట్. అన్బౌండెడ్ వస్తే అవి రెండు రన్నింగ్ వస్తాయి. చూడండి నేను చెప్తాను చూడండి. షీట్ స్క్రీన్ షేర్ చేస్తున్నా చూడండి. ఐ మీన్ బోర్డు చూపిస్తాను చూడండి. బోర్డు చూడండి. బోర్డు చూడండా. సో ఇంటర్వ్యూస్ లో మిమ్మల్ని అడగచ్చు, పెద్ద కష్టమైన క్వశ్చన్ కాదు ఇది. రన్నింగ్ కి రోలింగ్ కి ఏంటి డిఫరెన్స్ అని అడుగుతాడు. ఓకే, రన్నింగ్ కి రోలింగ్ కి ఏంటి డిఫరెన్స్? ఎస్క్యూఎల్ లో విండో ఫంక్షన్స్ లో రన్నింగ్ కి రోలింగ్ కి ఏంటి డిఫరెన్స్? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 3 డేట్లు ఇచ్చుకుంటాను రా ప్రెసెంట్. March 1, March 2, March 3. 1000, 2000, 3000. ఓకే, ఇక్కడ కూడా సేమ్ March 1000, March 2, 2000, March 3, 3000. ఇప్పుడు రన్నింగ్ కి రోలింగ్ కి తేడా ఏంట్రా అంటే, రన్నింగ్ అనేది పరిగెడుతుంది. ఎలా పరిగెడుతుందంటే, కరెంట్ రో నుంచి కరెంట్ రో 1000, ఇది కరెంట్ రో. కరెంట్ రో పరిగెత్తేటప్పుడు రన్నింగ్ ఈ కరెంట్ రో నుంచి, ఓకే, పైన ఉన్న మొత్తం క్యుములేటివ్. ఓకే, నెక్స్ట్ కరెంట్ రో, ఈ కరెంట్ రో నుంచి పైకున్న అన్ని క్యుములేటివ్. ఓకే, పైకున్న అన్ని క్యుములేటివ్ 6000. సో ఇట్ ఈస్ బేసికలీ రన్నింగ్ ఫ్రమ్ కరెంట్ రో టు టాప్ మీదకి. సో యూ ఆర్ బేసికలీ టేకింగ్ అన్బౌండెడ్ సో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే, అన్బౌండెడ్ ప్రెసీడింగ్ అండ్ కరెంట్ రో. ఓకే, అన్బౌండెడ్ అండ్ ప్రెసీడింగ్ కరెంట్ రో చేస్తున్నారు. సో దిస్ కమ్స్ అండర్ రన్నింగ్. ఓకే, అన్బౌండెడ్ ప్రెసీడింగ్ అండ్ కరెంట్ రో. రోలింగ్ అంటే ఏంటి? రోలింగ్ అంటే అగ్రోల్ అటు నుంచి మడత పెట్టచ్చు, ఇటు నుంచి మడత పెట్టచ్చు, ఇటు నుంచైనా చేయొచ్చు. సో ఇది కరెంట్ రో, మీదకి ఎన్ వాల్యూస్ మడత పెట్టచ్చు, కిందకి ఎం వాల్యూస్ మడత పెట్టచ్చు. సో దాని మీనింగ్ ఏంటంటే, ఎన్ ప్రిసీడింగ్ అండ్ ఎం ఫాలోయింగ్. ఇక్కడ ఎన్ వాల్యూ 2 అవ్వచ్చు, ఎం వాల్యూ 2 అవ్వచ్చు, ఎన్ వాల్యూ 2 అవ్వచ్చు, ఎం వాల్యూ 3 అవ్వచ్చు, ఎన్ వాల్యూ 3 అవ్వచ్చు, ఎం వాల్యూ 2 అవ్వచ్చు, ఇది 3 అవ్వచ్చు, ఇది 3 అవ్వచ్చు, ఇది 3 అవ్వచ్చు, ఇది 4 అవ్వచ్చు. నచ్చిన వాల్యూ ఎన్ అండ్ ఎం నచ్చిన వాల్యూ తీసుకుంటారు. సో మీదకి ఆ కరెంట్ రో నుంచి మీదకి ఎన్నైతే ఎన్, కిందకి ఎన్నైతే ఎం. ఓకే, సో వాట్ ఎవర్ యూ టేకింగ్ బేస్డ్ ఆన్ అడాక్, ఎన్ వాల్యూ ఎంత తెలియదు, ఎం వాల్యూ ఎంత తెలియదు. సో అలాంటి కేసెస్ లో దాన్ని ఏమంటారంటే రోలింగ్ అంటారు. ఓకే, రన్నింగ్ is basically unbounded and current row, whereas rolling is basically n preceding and m following. Okay, that is basically your rolling. రోల్ మీదకి రోల్ చేస్తాము, కిందకి ఎన్ వాల్యూస్ రోల్ చేస్తాము. ఇది రన్నింగ్. అక్కడ నుంచి కరెంట్ రో ఫిక్స్డ్ ఉంటుంది. ఇది ఫిక్స్డ్ రా. రన్నింగ్ అంటే కరెంట్ రో నుంచి మీదకి కానీ కిందకి కానీ ఫిక్స్డ్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇదేంటి అంటే ఆ కరెంట్ రో నుంచి మీదకి ఫిక్స్డ్ చెప్పలేం, ఎంతైనా అవ్వచ్చు, కిందకి ఎం వాల్యూ ఎంతైనా అవ్వచ్చు. సో ఇది ఫిక్స్డ్ కాదు. ఇట్ డిపెండ్స్ అపాన్ ఎన్ అండ్ ఎం వాల్యూ, నాట్ ఫిక్స్డ్. బట్ దిస్ వన్ కరెంట్ రో నుంచి మీదకి ఫుల్ ఫిక్స్డ్. ఓకే, లేదా కరెంట్ రో నుంచి కిందకి ఫుల్ ఫిక్స్డ్. కరెంట్ రో మీదకి ఫుల్ ఫిక్స్డ్, ఇంకా కిందకి లేదు. కరెంట్ రో నుంచి మీదకే ఫిక్స్డ్. ఇంక ఇది క్లియరా? రన్నింగ్ కి రోలింగ్ కి డిఫరెన్స్ అర్థమైందా? అక్కడ నేను అదే చెప్పా. సో ఈ రన్నింగ్ కి రోలింగ్ కి మీరు ప్రస్తుతానికి చేస్తుంది ప్రతిసారి సమ్ ఆఫ్ అమౌంట్ అని చేస్తున్నారు. ఓకే,
ఇప్పుడు ఈ సమ్ ఫంక్షన్ కాకుండా ఈ సమ్ ఆఫ్ అమౌంట్ అని పెడుతున్నారు. అలా కాకుండా సమ్ కాకుండా ఇదే క్వైరీస్ మొత్తం అంతా సేమ్ యావరేజ్ ఆఫ్ అమౌంట్ రాస్తున్నారు అనుకో, ఆ కాన్సెప్ట్ ని ఇక్కడ రన్నింగ్ కాకుండా మూవింగ్ అని పెట్టాలి. మూవింగ్ యావరేజ్, రోలింగ్ యావరేజ్ కాన్సెప్ట్ నేమ్. మూవింగ్ యావరేజ్, ఓకే, రోలింగ్ యావరేజ్. రోలింగ్ యావరేజ్ కాన్సెప్ట్, మూవింగ్ యావరేజ్ కాన్సెప్ట్, రోలింగ్ యావరేజ్ కాన్సెప్ట్. ఇది రన్నింగ్ సమ్, రోలింగ్ సమ్. ఓకే, ఇది క్లియరా? ఆ షీట్ లోకి వెళ్ళినప్పుడు స్క్రీన్ షేర్ చేయ అమ్ము. అమ్ము స్క్రీన్ షేర్. నేను ఇంకా తినలేదు ఇవాళ. చెప్పు. చూడండి, రన్నింగ్ సమ్ అయిపోయింది, రోలింగ్ సమ్ అయిపోయింది. మూవింగ్ యావరేజ్ లోకి వెళ్ళు. మూవింగ్ యావరేజ్ అంటే జస్ట్ సమ్ ఆఫ్ అమౌంట్ వేరే యావరేజ్ ఆఫ్ అమౌంట్ అని పెట్టాను చూడండి. ఇది బేసికల్ గా ఏంటి అంటే, చాలా మంది మూవింగ్ యావరేజ్ కంపెనీస్ ఎందుకు చేస్తారంటే ఫోర్కాస్టింగ్ తెలియడానికి చూస్తారు అనమాట యూజువల్ గా. సో యావరేజ్ లాస్ట్ 3 rows కి అడగచ్చు, ప్రిసీడింగ్ కి అడగచ్చు, ఫాలోయింగ్ కి అడగచ్చు, ఏదైనా. ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ ఎవర్ యూ టేక్. లాస్ట్ ఫుల్ అండ్ ఫ్యూచర్ అని ఉంది చూస్తావా? ఫుల్ అండ్ ఫ్యూచర్. ఫుల్ అండ్ ఫ్యూచర్ అంటే నేను ఆల్రెడీ చెప్పింది. ఫుల్ అంటే మొత్తం అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ అన్బౌండెడ్ ఫాలోయింగ్ ఫుల్ అంటారు. ఆ కరెంట్ రో నుంచి మీదకి మొత్తం అంత తీసుకుంటుంది, కిందకి అంత తీసుకుంటుంది. అంటే మీ లాస్ట్ కాలం లో అవుట్పుట్ అంతా 15,000 వచ్చింది గుర్తుందా? అన్ని 15,000 వచ్చింది గుర్తుందా? దట్ ఈస్ యువర్ ఫుల్ విండో. ఫ్యూచర్ విండో అంటే ఏంటంటే కరెంట్ రో నుంచి కిందకి చెక్ చేస్తా వస్తుంది, ఫాలోయింగ్ చెక్ చేసుకుంటూ వస్తుంది. కరెంట్ రో అండ్ ఫాలోయింగ్ చెక్ చేస్తే అది ఫ్యూచర్ విండో అంటారు. ఓకే, ఫుల్ విండో అంటే అన్బౌండెడ్ అండ్ అన్బౌండెడ్ ఫాలోయింగ్, అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ అన్బౌండెడ్ ఫాలోయింగ్. ఈ రెండు క్వరీలు సమ్ చేశారు కాబట్టి సమ్ ఆఫ్ అమౌంట్ కి అదే యావరేజ్ పెట్టారంటే అది యావరేజ్ అవుతుంది. యావరేజ్, మూవింగ్ యావరేజ్ లో యావరేజ్ ఉంటుంది చూడండి. ఫ్యూచర్ విండో అంటే అన్బౌండెడ్ ఫాలోయింగ్. Unbounded following. I mean to say, future window means following. Yes, unbounded following or n following, whatever you want to take. Current row నుంచి కిందకి అన్బౌండెడ్ ఫాలోయింగ్ తీసుకుంటావా లేదా n ఫాలోయింగ్ తీసుకుంటావా అని నీ ఇష్టం. అన్బౌండెడ్ ఫాలోయింగ్ తీసుకుంటే మొత్తం కింద కరెంట్ రో నుంచి కిందకి అన్ని తీసుకోవాలి. కరెంట్ రో అండ్ అన్బౌండెడ్ ఫాలోయింగ్ కాకుండా ఈ m ఫాలోయింగ్, 2 ఫాలోయింగ్ అని తీసుకుంటే కిందకి 2 చెక్ చేయాలి, 3 తీసుకుంటే కింద 3 చెక్ చేయాలి, అలాగా. ఓకే, సో అది ఫుల్ విండోకి ఫ్యూచర్ విండోకి తేడా. ఇప్పుడు అసైన్మెంట్ కి వెళ్ళరా. అసైన్మెంట్ లో 10th క్వశ్చన్ చెరిపేసాయి. 10th క్వశ్చన్ వద్దు మనకి, అది రేపటి కాన్సెప్ట్ లో వస్తుంది. ఓకే, అలా ఉన్నాయి 10th కాన్సెప్ట్ అక్కర్లేదు మనకి, 10th క్వశ్చన్ అక్కర్లేదు ప్రెసెంట్, అది రేపు వస్తుంది లీడ్ అండ్ లాగ్. ఆ ఫస్ట్ 9 క్వశ్చన్స్ మీరు చేయగలరా లేదా చెప్పండి రా. ఫస్ట్ 9 క్వశ్చన్స్ మీరు చేయగలరా లేదా? ఫస్ట్ క్వశ్చన్ చేయగలరా లేదా? జస్ట్ చెప్పండి, చేయగలరా లేదా? ఫైండ్ రన్నింగ్ టోటల్. రన్నింగ్ టోటల్ అంటే ఏం రాయాలి? జస్ట్ ఆ లైన్ ఒకటి చెప్పండి. రోస్ బిట్వీన్ ఏం చేయాలి? రోస్ బిట్వీన్ అన్బౌండెడ్ ప్రిసీడింగ్, అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ కరెంట్ రో. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ ఫైండ్ రోలింగ్ సమ్ లాస్ట్ 2 rows కావాలి. లాస్ట్ 2 rows అని బేసికల్లీ ప్రీవియస్ 2 rows అని దాని మీనింగ్. లాస్ట్ మీన్స్ 2 rows, లాస్ట్ మీన్స్ ప్రీవియస్ అని అర్థం అక్కడ. సో ప్రీవియస్ ఏమవుతుంది ప్రవళిక? వాట్ విల్ బి ద కోడ్ ఫర్ దిస్? రోస్ బిట్వీన్ లాస్ట్ 2 rows అంటే ప్రీవియస్ 2 rows అని అర్థం. సో రోస్ బిట్వీన్ ఏమవుతుంది? 2 ప్రిసీడింగ్ అండ్ కరెంట్ రో. నెక్స్ట్ రోలింగ్ సమ్ లాస్ట్ 3 rows అంటే 3 ప్రిసీడింగ్ అండ్ కరెంట్ రో. ఫోర్త్ ఏమవుతుంది? ఫైండ్ మూవింగ్ యావరేజ్ అంటే యావరేజ్ ఆఫ్ అమౌంట్ ఓవర్ క్లాస్ లో రోస్ బిట్వీన్ ఏమవుద్ది? ఏమవుద్దిరా? అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ కరెంట్ రో అవుతుంది. ఎస్, కాకపోతే మీరు సమ్ ఆఫ్ అమౌంట్ బదులు యావరేజ్ ఆఫ్ అమౌంట్ అని పెట్టాలి. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ఫ్యూచర్ సమ్ నెక్స్ట్ 2 rows. ఫ్యూచర్ అంటే ఫాలోయింగ్, నెక్స్ట్ 2 rows చెక్ చేయాలి. అంటే ఏమవుద్ది? కరెంట్ రో అండ్ 2 ఫాలోయింగ్. ఓకే, నెక్స్ట్ ఫైండ్ టోటల్ సమ్ యూజింగ్ విండో. టోటల్ సమ్ యూజింగ్ విండో అంటే మొత్తం అన్ని కాలమ్స్ ఒకటే కనబడాలి నాకు. మొత్తం అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ అన్బౌండెడ్ ఫాలోయింగ్. ఓకే, నెక్స్ట్ 7th ఫైండ్ రన్నింగ్ టోటల్ పర్ స్టోర్.
పర్ స్టోర్ అంటున్నప్పుడు డేటా వేరేగా ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ మీరు పార్టీషన్ బై అప్లై చేయాలి. ఓకే, ఇదే కాన్సెప్ట్. ఆ మార్చ్ 1 to 5 సిఎంఆర్ మాల్ డేటా ఉందనుకో, మళ్ళా మార్చ్ 1 to 5 లక్కీ షాపింగ్ మాల్ ఉందనుకో, మళ్ళా మార్చ్ 1 to 5 ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఉందనుకో. ఇక్కడ చూసారా, డేటా మాత్రం అన్ని మార్చ్ 1 to 5 ఉన్నాయి, కానీ మాల్స్ మాత్రం సపరేట్ ఉన్నాయి. మార్చ్ 1 to 5 సపరేట్ గా సిఎంఆర్ ఉంది, మార్చ్ 1 to 5 ఎస్ఆర్ ఉంది, మార్చ్ 1 to 5 లక్కీ షాపింగ్ మాల్ ఉంది. అప్పుడు 1 to 5 లోపల ఆ బకెట్ లోపల సిఎంఆర్ మొత్తానికి మనం చేసిన కాన్సెప్ట్ వర్క్ కావాలి, లక్కీకి దానికి వర్క్ కావాలి, నెక్స్ట్ ఎస్ఆర్ షాపింగ్ మాల్ కి వర్క్ కావాలి. సో అదే క్వైరీలో జస్ట్ ఏం చేస్తారంటే ఆర్డర్ బై సేల్ డేట్ ముందు పార్టీషన్ బై స్టోర్ నేమ్ అని రాస్తారు అంతే. అర్థమైందా? ఇది క్లియరా? ఈజీగా ఉందా, కష్టంగా ఉందా? ఇది అర్థం అవ్వలేదా ఎవరికి? ఫ్యూచర్స్ అంటే కరెంట్ రో అండ్ 2 ఫాలోయింగ్ కదా. ఫ్యూచర్ సమ్ అంటే కరెంట్ రో అండ్ 2 ఫాలోయింగ్, అండ్ ఫాలోయింగ్, అదే 2 ఫాలోయింగ్. ఎస్, అర్థం అవ్వలేదా గౌతమి నీకు? అర్థమైంది. అన్నయ్య ఒకసారి మూవింగ్ యావరేజ్ చెప్పా. ఏం చెప్పాలి? మూవింగ్ యావరేజ్. మూవింగ్ యావరేజ్. ఓకే, ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్. అరుణ అర్థమవుతుందా కాన్సెప్ట్స్? అర్థమవుతుందా? ఓకే, క్లీన్ షేర్ చేస్తున్నా చూడండి. మూవింగ్ యావరేజ్ ఎవరిని అడిగారు? తనుజ పిల్ల. ఒరే పిల్ల, ఏందిరా పిల్ల నువ్వు? పిల్ల పిల్ల పిల్ల. ఓకే, పిల్ల 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 పిల్ల. మార్చ్ 1, మార్చ్ 2, మార్చ్ 3, మార్చ్ 4, మార్చ్ 5, 1000, 2000, 3000, 4000, 5000. సమ్మకు బదులు యావరేజ్ చేయాలిరా. ఏందిరా నువ్వు? యావరేజ్ ఆఫ్ అమౌంట్ ఓవర్ క్లాస్. ఏం చేయాలంటున్నాను? ఆర్డర్ బై డేట్. ఓకే, తర్వాత ఏం రాయాలి? రోజ్ బిట్వీన్. రోజ్ బిట్వీన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు మూవింగ్ యావరేజ్ అన్నాను కాబట్టి ఇట్ విల్ బి సిమిలర్ టు రన్నింగ్ టోటల్. సో ఏం చేయాలి? అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ కరెంట్ రో. అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ కరెంట్ రో. ఓకే, సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇది 1000. అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అంటే మీదకేం లేదు. కరెంట్ రో ఇదే. యావరేజ్ ఎంత అవుతుంది? 1000 బై ఒక అబ్జర్వేషన్ ఉంది. సో 1000 అయిపోయింది. ఇది కిందకు వస్తావు. అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అంటే దీనికి ఎన్ని ఉన్నాయి? మీదకి 2 ఉన్నాయి. సో 2000 ప్లస్ 1000, 2000 ప్లస్ 1000 బై ఎన్ని అబ్జర్వేషన్స్? 2. 3000 బై 2 ఎంత? 1500. సో ఇది ఎంత అవుద్ది? ఇది 1500. ఇక్కడికి వస్తుంది. మీదకి మొత్తాన్ని చెక్ చేయి. 3000 ప్లస్ 2000 ప్లస్ 1000 5, 6, 7. 7 బై 3. 7 బై 3 ఎంత? 7000 బై 3. 3, 4, 5, 6000 బై 3. సారీ, ఏందో నాకు అసలు ఏమవుతుంది. 6000 బై 3 ఎంతరా? 2000. తర్వాత ఇది 4000 నుంచి మీద మొత్తాన్ని చెక్ చేయి. 4 ప్లస్ 3 ప్లస్ 2 ప్లస్ 1 ఎంత? 10. 10,000 బై 4 ఎంత? 2500. నెక్స్ట్ మీదకి 15,000 by 5. 15,000 బై 5 ఎంత? 3,000. ఒరే స్క్రీన్ షేర్ చేసి ఫాస్ట్ గా. ఈ క్వైరీ ఆల్రెడీ ఉంది, అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ కరెంట్ రో. అక్కడ సమ్ బదులు యావరేజ్ జస్ట్ పెట్టి ఎగ్జిక్యూట్ చేయి. ఏదో పని చేయి. అదే కాపీ పేస్ట్ చేసి ఒక కామా పెట్టి యావరేజ్ అని పెట్టి రాయి. స్క్రీన్ షేర్ క్విక్లీ. నేను ఇంకా తినలేదు, నాకు ఆకలేస్తుంది. క్విక్.
సార్ నేనేనా సార్? నువ్వే అమ్ము అంటే ఎంతమంది ఉన్నారేంటి? అంటే పేరు సరిగ్గా వినిపించలేదు. ఏంట్రా అంత ముద్దుగా అమ్ము అని చెప్తాను నువ్వు అసలు? ఏంట్రా కాదు సార్, సౌండ్ కొంచెం తక్కువ ఉంది ఏంట్రా అందుకని. నువ్వు అలాగైతే ఎవరకి స్కీల్కి వెళ్ళమంటే సీట్ లోకి వచ్చావు. యాడిది ఆగ అన్బౌండెడ్ ప్రిసైడింగ్ అండ్ కరెంట్ ప్రో ఆల్రెడీ మీద రాసావు చూడు, మీదకెళ్ళు. అదే అక్కడ రన్నింగ్ టోటల్ కామా పెట్టు. మీదరా మీద వేయించుకోవాలని తర్వాత కామా పెట్టు. కామా కింద ఎంటర్ కొడు. మళ్ళా అక్కడ నుంచి సమ్ ఆఫ్ అమౌంట్ నుంచి రన్నింగ్ టోటల్ వరకు మొత్తం కాపీ పేస్ట్ చేయి. అరే 6 నుంచి 9 వరకు కాపీ పేస్ట్. 9 6 to 9 కాపీ కంట్రోల్ సి ఎంటర్ కొట్టు. అదే క్వరీలో మనం మూవింగ్ కూడా పక్క కాలంలో ఎక్స్ట్రా కాలంలో చెప్తున్నాం. అక్కడ సమ్ తీసి యావరేజ్ అని రాయి. 10th లో సమ్ తీసి యావరేజ్ ఏవిజి రన్నింగ్ టోటల్ బదులు మూవింగ్ యావరేజ్ అని రాయి. రన్నింగ్ అండర్ స్కోర్ టోటల్ తీసి మూవింగ్ అండర్ స్కోర్ యావరేజ్ అని రాయు. ఎస్ కామా కూడా తీసేయి. కామా యావరేజ్ కామా తీసేయి. అప్పుడు ఎగ్జిక్యూట్ చేయి. ఏమొచ్చింది అక్కడ? పిల్లా అర్థమైందా? ఇదేనా వచ్చింది అవుట్పుట్ మనకి ఇందాకలా డాష్ బోర్డ్ లో క్లియర్ అన్నయ్య. క్లియర్ అని. అరే ఇదే క్వరీలో రన్నింగ్ ఉంది కదా, రోలింగ్ కూడా చేసాయి. కామా పెట్టి రోలింగ్ కామా రోలింగ్ సమ్ 2 ప్రిసీడింగ్ అండ్ 2 ఫాలోయింగ్ చేయి. నాకు కాపీ పేస్ట్. సమ్ ఆఫ్ అమౌంటే ఉంచు. అన్బౌండెడ్ తీసి 2 పెట్టు. అన్బౌండెడ్ తీసి 2 పెట్టు. 2 అండ్ కరెంట్ రో బదులు 2 ప్రిసీడింగ్. 2 ప్రిసీడింగ్ 2 కరెంట్ రో అండ్ 2 ప్రిసీడింగ్ అండ్ 2 ఫాలోయింగ్. కరెంట్ రో తీరా 16th లైన్ లో కరెంట్ రో తీరా. పెట్టరా. రన్నింగ్ టోటల్ తీసేరా. అక్కడ రన్నింగ్ టోటల్ బదులు రోలింగ్ 2 days అని పెట్టరా. రోలింగ్ 2 days బిఫోర్ అండ్ ఆఫ్టర్. రోలింగ్ అండర్ స్కోర్ 2 అండర్ స్కోర్ బిఫోర్ అండర్ స్కోర్ ఆఫ్టర్. రోలింగ్ అండర్ స్కోర్ 2 days అండర్ స్కోర్ బిఫోర్ అండర్ స్కోర్ ఆఫ్టర్. నీకు అర్థమైనట్టు నీకు నచ్చింది రాసుకో. ఎగ్జిక్యూట్ చేసుకో. ఓకే రన్నింగ్ మూవింగ్ రోలింగ్ ఇంకేం ఉంది. అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అన్బౌండెడ్ ఫాలోయింగ్ కూడా రాస్తాం అనుకో, అదేమవుద్ది ఓవరాల్ సమ్ అవుతుంది. అది ఓవరాల్ రన్నింగ్ సమ్ అవుతుంది. ఓవరాల్ క్యుములేటివ్ సమ్. కామా పెట్టు. ఆఫ్టర్ తర్వాత కామా పెట్టు. పైన 6th నుంచి 9 వరకు కాపీ పేస్ట్ చెయ్యు. 6th నుంచి 9 వరకు కాపీ పేస్ట్ చెయ్యు. 6 to 9 కరెంట్ రో తీసి అన్బౌండెడ్ ఫాలోయింగ్ రాయు. అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ అన్బౌండెడ్ ఫాలోయింగ్ యాజ్ రన్నింగ్ టోటల్ బదులు ఏం చేస్తారంటే ఓవరాల్ క్యుములేటివ్ సమ్. Unbounded following as running total is a cumulative sum. CU overall cumulative sum ಅಂತ ಅಷ್ಟೇ. overall underscore cumulative underscore sum.
ఇది ఓకేనా? మరి అన్ని ఉన్నాయి రా ఈ క్వరీలో. కాపీ పేస్ట్ చేసి గ్రూప్ లో పడేరా. ఈ క్వరీలు అన్ని ఉన్నాయి. ఇదే క్వైరీ అసలు కోడింగ్ రానోడు సడన్ గా చూసాడు అనుకో, ఏటి కోడింగ్ ఎవడ పడతాడు రా బాబీ బాధ అని అనుకుంటారు. అది ఇప్పుడు కాన్సెప్ట్ చెప్పి ఇలా కోడ్ రాశారనుకో, చూడు ఎంత ఈజీగా ఉందో. ఇప్పుడు ఆ ఒక్క క్వైరీ రాశారనుకో, మీ మేనేజర్ ఏ క్వశ్చన్ అడిగినా ఆ ఒక్క టేబుల్ నుంచి అన్ని చెప్పేయచ్చు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇదే డేటా మార్చ్ 1 to 5 5 మార్క్స్ ఉన్నాయి అనుకో, లేదా 3 మార్క్స్ ఉన్నాయి అనుకో, సిఎంఆర్ ఎస్ఆర్ లక్కీ మొత్తం ఎన్ని రికార్డ్స్ ఉంటాయి అప్పుడు? 15 రికార్డ్స్ ఉంటాయి మార్చ్ 1 to 5 సిఎంఆర్ కి. సో సిఎంఆర్ మార్చ్ 1, సిఎంఆర్ మార్చ్ 2, సిఎంఆర్ మార్చ్ 3, సిఎంఆర్ మార్చ్ 4, సిఎంఆర్ మార్చ్ 5, అలా 5 వీటికి ఉంటాయి. నెక్స్ట్ ఎస్ఆర్ మొత్తం 5 వీటికి ఉంటాయి. నెక్స్ట్ దీనికి ఎస్ఆర్ లక్కీ 5 ఉంటాయి. మొత్తం ఇలాగా మొత్తం 15 రోస్ ఉన్నాయి అనుకో, అప్పుడు ఇదే క్వరీలో జస్ట్ పార్టీషన్ బై స్టోర్ నేమ్ చేస్తే ఇదే మొత్తం ఏదైతే ఉంది 5 రికార్డ్స్ లోపల ఎలా వర్క్ అయినాయో ఆ స్టోర్ నేమ్ మీద అన్ని వర్క్ అవుతాయి. కింద స్టోర్ నేమ్ మీద మళ్ళీ సిఎంఆర్ మీద సపరేట్ గా వర్క్ అవుద్ది, లక్కీ మీద సపరేట్ గా వర్క్ అవుద్ది. నేను చెప్పింది అర్థమవుతుందా? మీరు ఇప్పుడు గ్రాస్ చేస్తున్నారా ఏం చెప్తున్నాను నేను? అవుతుంది నేను చెప్పింది. ఇప్పుడు నేను నోట్స్ ఏం చెప్తున్నా నీకు అర్థమవుతుందా? ఇదే డేటా 15 రికార్డ్స్ ఉన్నాయి అనుకో, మార్చ్ 1 to 5 డేటా సిఎంఆర్ కు ఉంది, ఎస్ఆర్ కు ఉంది, లక్కీకి ఉంది. ఇప్పుడు పార్టిషన్ బై తర్వాత ఇప్పుడు మీరు చెప్పిన ప్రిసీడింగ్ ఫాలోయింగ్ కూడా ఓవర్ క్లాజ్ లో రాస్తాం కదా, ఆర్డర్ బై సేల్ డేట్ ముందు పార్టీషన్ బై స్టోర్ నేమ్ అని రాయాలంతే. ఏంటండి ఆర్డర్ బై సేల్ డేట్ అని రాస్తున్నారు ఓవర్ క్లాస్ లో, దాని పైన పార్టీషన్ మీద రాయాలంతే. మీకు ఇవ్వాలా శాంపుల్ డేటా సెట్ ఇవ్వాలా, దానికి చేస్తారు పార్టీషన్ బై మీద. నేను ఇస్తాను క్వైరీ, దీంట్లో కాపీ పేస్ట్ చేస్తాను, చేయండి, మిగతావన్నీ చేయండి. అర్థమైందా? ఒరే చేస్తారు లేదురా, చెప్పండి రా బాబు, ఏందిరా బాబు ఎట్లా తయారైందిరా మీరు? చెప్పండి రా ఆయన, చెప్పండి మాధురి. అర్థమైందా మాధురి? లోహిత ఏంటైంది లోహిత? సైలెంట్ కొంచెం ఒక్క డౌట్ కూడా అడగట్లేదు ఇవాళ, పడుకుండిపోయావా? రిషిత, తేజస్విని ఏటైంది మీకు? జ్యోతిర్మయ్, హారిక ఏటైంది?